Yeah, hi all, good evening. Am I audible? Can you please confirm through chat? Sorry, I enable the chat. Yeah, good evening everyone. Am I audible? Please confirm through chat now. Good evening everyone. Thanks for joining. Yes, right. Yes, thank you. Let me try to share my screen. Okay, fine. Okay, in previous class we discussed about few Linux commands. You guys are already practiced those? You guys are already practiced or not? Tell me. Yes, right. Okay, let me start my instance. Let me start the instance. Thank you. Thanks for confirming. Let me close this. Still is in pending state. Yes, let me try to connect to my instance. Let me click on SSH client. Take this example. Let me go to here. Let me try to connect to my instance. Okay. I connected to my server. Okay, previous class లో మనం many commands గురించి డిస్కస్ చేసాం. Let me type the history. ఓకే, నిన్న క్లాస్లో వచ్చేసి మనం మెయిన్గా ఓకే ఎస్టర్డే సెషన్ we discussed about ls command. ఇనిషియల్గా ls command గురించి డిస్కస్ చేసాం. After then we discussed about cat command also. If you go back to here, ఓకే ఫస్ట్ డెమోలో ఏమేమి టూల్స్ కవర్ చేస్తాం అనేటువంటి పాయింట్ డిస్కస్ చేసాం గైస్. నెక్స్ట్ డే టూలో వచ్చేసి కొన్ని లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఓకే లైనక్స్ కమాండ్స్ గురించి మనం ఇంట్రడక్షన్ డిస్కస్ చేసాం. డే త్రీలో నిన్న క్లాస్లో వచ్చేసి మెయిన్గా వి డిస్కస్డ్ అబౌట్ ఎల్ఎస్ కమాండ్, విఐ కమాండ్. విఐలో కొన్ని ఆప్షన్స్ చెప్పాను. దాని తర్వాత క్యాట్ కమాండ్ గురించి డిస్కస్ చేసాం. ట్యాక్, కాపీ, మూవ్ కమాండ్, అలానే టైల్, హెడ్ కమాండ్, ఇవన్నీ ఫైల్కి రిలేటెడ్ కమాండ్స్. సార్ట్ టు గ్రెప్ కమాండ్ గురించి మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. ఈరోజు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఓకే పర్మిషన్స్ మీద గైస్. ఒక డైరెక్టరీకి కానీ యూజర్స్ కానీ పర్మిషన్స్ ఎలా అసైన్ అవుతుంటాయి, పర్మిషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. లెట్ మీ ట్రై టు ఓపెన్ మై టర్మినల్. ఎస్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. మీరు LS-LRTH అని కొడితే హియర్ యూ విల్ సీ దట్ ఆల్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. హియర్ యు ఆర్ సీయింగ్ దట్ రైట్ RW హైఫన్ R హైఫన్ హైఫన్ R హైఫన్ హైఫన్ డైరెక్టరీ అయితే RWX రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్, రీడ్ ఎగ్జిక్యూటివ్, రీడ్ ఎగ్జిక్యూటివ్. ఈ పార్ట్ గురించి మనం మెయిన్గా డిస్కస్ చేస్తాం. అలానే ఇక్కడ ఉన్నటువంటిదంతా యూజరు గ్రూప్ని ఎలా చేంజ్ చేయాలనేది మాత్రమే డిస్కస్ చేస్తాం. యూజర్ మేనేజ్మెంట్ మళ్ళీ సపరేట్ సెషన్ ఉంటుంది గైస్. మీకు యూజర్ మేనేజ్మెంట్ మనకి సపరేట్ సెషన్ ఉంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు మీకు ఈ పర్మిషన్స్ బై డిఫాల్ట్ మనకి ఎలా అసైన్ అవుతున్నాయి, ఈ పర్మిషన్స్ మనకి బై డిఫాల్ట్ ఎలా అసైన్ అవుతున్నాయి అనేది ఇనిషియల్గా మనం డిస్కస్ చేద్దాం. లెట్ మీ గో బ్యాక్ టు మై వైట్ బోర్డ్. మనకి యూమాస్క్ అనేటువంటి కమాండ్ ఉంటుంది గైస్. కమాండ్ నేమ్ ఈస్ వాట్? యూమాస్క్. యూమాస్క్ లైనక్స్లో కమాండ్ నేమ్ ఉంటుంది. మనకి జనరల్గా టూ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు గైస్. ఒక రూట్ యూజరు, నార్మల్ యూజరు. జనరల్గా వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ యూజర్స్. లెట్ మీ మినిమైజ్ ఇట్. యా, లెట్ మీ టేక్ ద మార్కర్. టేక్ దిస్. ఎస్, ఓకే. మనకి వీ హ్యావ్ జనరల్లీ టూ టైప్స్ ఆఫ్ యూజర్స్, రూట్ యూజరు అలానే అలానే నార్మల్ యూజర్ కూడా. నార్మల్ యూజర్స్, రూట్ యూజర్స్, నార్మల్ యూజర్స్ ఉంటారు. మనకి లైనక్స్లో ఒక కమాండ్ ఉంది గైస్, యూమాస్క్ అని. కమాండ్ నేమ్ ఏంటి? యూమాస్క్ అని. యూమాస్క్ వాల్యూ. 1 సెకండ్ గైస్, ఈ టెర్మినల్, ఈ వైట్ బోర్డు ప్రాపర్గా లోడ్ అవ్వడం లేదు. లెట్ మీ క్లోజ్ ఇట్. లెట్ మీ ట్రై టు రీఓపెన్. Let me open the whiteboard. Let me go to new whiteboard. Yes.
లెట్ మీ మినిమైజ్ ఇట్ 25 ఫైన్. ఓకే, మనకి umask అనేటువంటి కమాండ్ ఉంటుంది గైస్. umask కమాండ్ నేమ్ ఈస్ umask. ఓకే, బ్యాక్గ్రౌండ్లో పర్మిషన్స్ ప్రతి డైరెక్టరీకి ఫైల్కి జనరల్గా మనం వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీరు ఫైల్స్కి డైరెక్టరీస్కి పర్మిషన్స్ చేంజ్ చేస్తుంటారు, బట్ బ్లైండ్గా మనం పర్మిషన్స్ చేంజ్ చేస్తుంటాం. ఎలా పర్మిషన్స్ అసైన్ అవుతాయి అనేసి మనకి 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. రూట్ యూజర్ ఉంటారు, అలానే నార్మల్ యూజర్ కూడా ఉంటాడు. నార్మల్ యూజర్స్ కూడా మనకి లైనక్స్ సర్వర్లో ఉంటారు. ఓకే, రూట్ యూజర్ umask వాల్యూ వచ్చేసి ఓకే అది రెడ్ హ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అయితే మనకి 0022 డిఫాల్ట్ umask వాల్యూ ఈస్ 0022. అదే నార్మల్ యూజర్కి కూడా umask వాల్యూ 0022. ఓకే, ఈ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ గో బ్యాక్ టు హియర్ ఐఎమ్ ఇన్ ఏ నార్మల్ యూజర్. చూడండి, EC2 యూజర్లో ఉన్నాను. ఐఎమ్ ఇన్ ఏ నార్మల్ యూజర్. జస్ట్ టైప్ umask అని టైప్ చేశారంటే హియర్ ఇట్ విల్ షో ద umask వాల్యూ ఫర్ నార్మల్ యూజర్. Let me switch to root user. I switch to root user. I switch to root user. You can type umask in the root user. Here also 0022. Okay, 0022. Here also 0022. Let me exit from the root user. Yes, I am in a normal user now. Okay, you guys are clear about umask value. అంటే దేనికి యూస్ చేస్తారు umask value అనేది very soon you will understand. Okay, fine. Okay, fine. Let me go back to here. లెట్ మీ టేక్ ద డిఫరెంట్ కలర్. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ వేస్తాను, ఆ టేబుల్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అంత డెప్త్ అడిగాడంటే ఓకే, డెప్త్ అడగకపోతే అట్లీస్ట్ మీరు వర్కింగ్లో అయినా మీ ఫైల్స్కి డైరెక్టరీస్కి అలా పర్మిషన్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ డ్రా ద టేబుల్. హియర్ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ యూజర్స్. రూట్ యూజర్, కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. ఓకే, రూట్ యూజర్ అలానే నార్మల్ యూజర్. రూట్ యూజర్ అండ్ నార్మల్ యూజర్. అలానే రూట్ యూజర్కి సంబంధించినటువంటి umask వాల్యూ అంతా umask వాల్యూ ఫర్ రూట్ యూజర్ ఈస్ 0022. నార్మల్ యూజర్ ఆల్సో 0022. ఓకే, మనకి జనరల్గా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉంటాయి గైస్. బేస్ పర్మిషన్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ బేస్ పర్మిషన్స్. బేస్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ వచ్చేసి 0777. ఓకే, బేస్ పర్మిషన్ ఫర్ ఫైల్ ఈస్ 0666. ఈ వాల్యూస్ చేంజ్ అవ్వదు. బేస్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ ఈస్ 0777. బేస్ పర్మిషన్ ఫర్ ఫైల్ ఈస్ ఒక డైరెక్టరీకి బేస్ పర్మిషన్ ఎంత 0777. ఫైల్కి బేస్ పర్మిషన్ ఎంత 0666. umask వాల్యూ డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంది, నార్మల్ యూజర్కి రూట్ యూజర్కి ఇలా ఉంది. ఒకసారి నేను నా సర్వర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తే, డిఫాల్ట్గా నేను ఒక ఫైల్ని కానీ క్రియేట్ చేస్తే ఏ పర్మిషన్స్ వస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వర్లో ఒక డైరెక్టరీని కానీ క్రియేట్ చేస్తే ఏం పర్మిషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ డైరెక్టరీ ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తే ఏ పర్మిషన్స్ వస్తాయి. ఓకే, ఈ క్యాలిక్యులేషన్స్ మీకు అర్థం అవ్వాలి అని అంటే కొన్ని టర్మినాలజీ మీకు అర్థం కావాలి గైస్. కొంచెం టర్మినాలజీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ లెట్ మీ గో బ్యాక్ టు మై స్క్రీన్, లెట్ మీ గో బ్యాక్ టు మై టర్మినల్. ఇక్కడ LSIFON/LRTH అనేటువంటి కమాండ్ నేను హిట్ చేస్తే మీరు ఏ ఫైల్కైనా చూడండి, ఫైల్ ఇండికేషన్ మీకు తెలుసు కదా, ఐఫోన్ అంటే ఫైల్ అని. ఏ ఫైల్కైనా ఇక్కడ మీకు 9 క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేస్తే లెట్ మీ గో అండ్ ట్రై టు పేస్ట్ ఇట్ ఇన్ ఏ సబ్లైన్. ఓకే, ఇక్కడ నేను పేస్ట్ చేశాను. దిస్ ఈస్ ద ఫైల్కి సంబంధించిన డిఫాల్ట్ పర్మిషన్. ఓకే, నెక్స్ట్ ఒక డైరెక్టరీ, ఏదైనా ఒక డైరెక్టరీ చూడండి, మానిటరింగ్ డైరెక్టరీ. దీస్ ఆర్ ద పర్మిషన్స్ ఫర్ డైరెక్టరీ. కాపీ ఫ్రమ్ హియర్ టు హియర్. దీస్ ఆర్ ద పర్మిషన్స్ ఫర్ డైరెక్టరీ. మీరు కాన్సన్ట్రేటెడ్గా వింటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. మీకు ఈజీగా ఓకే ఫైల్ పర్మిషన్ ఏంటి, డైరెక్టరీ పర్మిషన్స్ ఎలా అసైన్ అవుతున్నాయో కూడా మనకు అర్థమైపోద్ది. ఇక్కడ 3 క్యారెక్టర్స్ని సపరేట్ చేయండి గైస్. 3 క్యారెక్టర్స్ని స్ప్లిట్ చేయండి. హియర్ ఆల్సో 3 క్యారెక్టర్స్. ఓకే, లెట్ మీ గో టు హియర్ ఆల్సో 3 క్యారెక్టర్స్. హియర్ ఆల్సో 3 క్యారెక్టర్స్. ఓకే, ఆల్ రైట్, లెట్ మీ గో టు హియర్. ఇక్కడ ఫస్ట్ 3 క్యారెక్టర్స్ వచ్చేసి యూజర్ పర్మిషన్స్. ఈ ఫైల్కి సంబంధించి ఫస్ట్ 3 క్యారెక్టర్స్ వచ్చేసి యూజర్కి సంబంధించినటువంటి పర్మిషన్స్. నెక్స్ట్ 3 క్యారెక్టర్స్ వచ్చేసి గ్రూప్కి సంబంధించినటువంటి
పర్మిషన్స్. ఓకే, నెక్స్ట్ 3 క్యారెక్టర్స్ వచ్చేసి ఆ సర్వర్లో ఎవరైనా అదర్ యూజర్స్ ఎవరైనా ఉంటే అదర్ పర్మిషన్స్, అదర్స్. 3 టర్మ్స్ మీరు గుర్తుండాలి. హియర్ ఆల్సో యూజరు గ్రూపు అదర్స్, హియర్ ఆల్సో యూజరు గ్రూపు అదర్స్. డైరెక్టరీ సంబంధించి కూడా యూజరు గ్రూపు అదర్స్. యూజరు ఈ 3 పర్మిషన్స్ వచ్చేసి గ్రూప్కి, ఈ 3 పర్మిషన్స్ వచ్చేసి అదర్స్. యూజరు గ్రూపు అదర్స్. దీనికన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే రీడ్. ఇక్కడ మీరు చూస్తే RWX అని ఉంది. దీనికి నెంబర్ ఫార్మేట్ గుర్తుండాలి. రీడ్ అంటే ఒక నెంబర్ ఉంటుంది, రైట్ అంటే ఒక నెంబర్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అంటే ఒక నెంబర్ ఉంటుంది. ఇఫ్ యూ గో బ్యాక్ టు మై స్క్రీన్, ఓకే, రీడ్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1. వీటన్నిటిని సమ్ చేస్తే మ్యాథ్స్ నీకు ఎంత వస్తుంది? 7. మ్యాథ్స్ మనకి ఎంత వస్తుంది? 7. రీడ్ అంటే రీడ్. ఓకే, దిస్ ఈస్ రీడ్, దిస్ ఈస్ రీడ్, దిస్ ఈస్ రైట్, దిస్ ఈస్ ఎగ్జిక్యూట్ పర్మిషన్, దిస్ ఈస్ ఎగ్జిక్యూట్ పర్మిషన్. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకి డిఫాల్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ రైట్ అంటే ఎంత వస్తుంది నెంబర్ మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ రైట్ అంటే సమ్ ఎంత వస్తుంది? 4 + 2 6. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ అంటే సమ్ ఎంత వస్తుంది? 5. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అంటే సమ్ ఎంత వస్తుంది? 7. ఓకే, అలా రీడ్ అండ్ రైట్ అంటే సమ్ చేస్తే ఎంత? 6. రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ 5. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అంటే 7. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రీడ్ ఆపరేషన్ అంటే ఎంత వస్తుంది? 4. ఓన్లీ రీడ్ ఆపరేషన్ అంటే నెంబరు మనకి 4 వస్తుంది. ఈ పాయింట్స్ మీకు అర్థమైనాయా ఇంతవరకు? ఓకేనా మీకు? ఓకే, ఈ నెంబరింగ్ గుర్తుందా మీకు? రీడ్ అంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1, ఎగ్జిక్యూట్ అంటే 1. ఇప్పుడు ఒక ఫైల్ని మనం క్రియేట్ చేస్తే డిఫాల్ట్గా ఎంత పర్మిషన్ వస్తుంది? బై సీయింగ్ దిస్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద నెంబర్ ఫర్ ఫైల్? బై సీయింగ్ దిస్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద నెంబర్? రీడ్, రైట్, ఐఫన్ అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదు, ఓన్లీ రీడ్ మాత్రమే. రీడ్ అండ్ రైట్ ఉంది. నెంబర్ ఎంత? 6. ఓకే, హియర్ ఆల్సో ఓన్లీ రీడ్ ఉంది. నెంబర్ ఎంత రీడ్కి? 4. ఓకే, హియర్ ఆల్సో అదర్స్కి ఎంత ఉంది? ఓన్లీ రీడ్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? నెంబర్ ఎంత? 4. లెట్ మీ గో బ్యాక్ టు డైరెక్టరీ ఆల్సో. లెట్ మీ గో బ్యాక్ టు డైరెక్టరీ ఆల్సో. ఇక్కడ చెప్పండి నెంబరు. బై సేయింగ్ దిస్ కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద నెంబర్? డైరెక్టరీ, ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తే డిఫాల్ట్ పర్మిషన్ ఏమొస్తుందో మీరు నెంబర్ చెప్పండి, కంప్లీట్ నెంబర్ చెప్పండి. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. రీడు, రైటు, ఎగ్జిక్యూట్. రీడు, రైటు, ఎగ్జిక్యూట్ అంటే రీడు, రైటు, ఎగ్జిక్యూట్ అంటే హౌ మచ్? 7. రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ అంటే ఎంత? 5. రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ అంటే హౌ మచ్? 5. యూ గైస్ ఆర్ క్లియర్? ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. అంటే ఒక ఫైల్ని మీరు బై డిఫాల్ట్గా క్రియేట్ చేస్తే, ఒక ఫైల్ని ఏదైనా మీరు లైనక్స్ సర్వర్లో, అది రెడ్ హ్యాట్ AMI కానీ అయితే, ఒక ఫైల్ ఏదైనా మీరు డిఫాల్ట్గా క్రియేట్ చేస్తే ఎంత పర్మిషన్ వస్తుంది? 644. వాట్ ఈస్ ద పర్మిషన్? 644. అది మీరు రూట్ యూజర్లో క్రియేట్ చేసినా, నార్మల్ యూజర్లో క్రియేట్ చేసినా సేమ్ పర్మిషన్సే వస్తాయి గైస్, ఎందుకంటే యూమాస్క్ వాల్యూ సేమ్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టరీని మీరు అది రూట్ యూజర్లో క్రియేట్ చేసిన, నార్మల్ యూజర్లో క్రియేట్ చేసిన ఎంత పర్మిషన్స్ వస్తే? బై డిఫాల్ట్గా మనకి 755. ఒక డైరెక్టరీని మీరు క్రియేట్ చేస్తే వాట్ ఈస్ ద పర్మిషన్స్ యూ విల్ గెట్ ఇట్? 755. క్లియర్? అంటే ఎలా ఎలా మీకు డిఫాల్ట్ పర్మిషన్స్ వస్తున్నాయి? ఎలా మీకు ఈ డిఫాల్ట్ పర్మిషన్స్ వస్తున్నాయి? ఎందుకంటే డిఫరెంట్ పర్మిషన్స్ రావచ్చు కదా, వేరే పర్మిషన్స్ అసైన్ అవ్వచ్చు కదా. వై దిస్ డిఫాల్ట్ పర్మిషన్స్ ఆర్ అసైనింగ్ టు ఫైల్స్ అండ్ డైరెక్టరీస్? ఎందుకనంటే మీరు చూడండి, బేస్ పర్మిషన్స్ ఫర్ ఫైల్ ఎంత? బేస్ పర్మిషన్ ఫర్ ఫైల్, బేస్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ద బేస్ పర్మిషన్ ఫర్ ఫైల్. బేస్ పర్మిషన్స్ for file. How much? Base permission for file 0,666. Umask value for file is how much? Umask value for file 0,222 only. అది నార్మల్ యూజర్ అయినా రూట్ యూజర్ అయినా 0022 దీనిలో సబ్ట్రాక్ట్ చేసి చూడండి. 644 వచ్చేది వాల్యూ. 644 కదా ఫైల్కి. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? డిఫాల్ట్ బేస్ పర్మిషన్స్ 0,666. దిస్ ఈస్ ద ఫిక్స్డ్. దాంట్లోంచి మీరు యూమాస్క్ వాల్యూ తీసేస్తే ఎంత వచ్చింది? 644. ఈజ్ ఇట్ మ్యాచింగ్? 644 వెదర్ ఇట్ ఈస్ అ రూట్ యూజర్ ఆర్ నార్మల్ యూజర్? ఎస్, ఇట్ ఈస్ మ్యాచింగ్. ఎస్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ బేస్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ. బేస్ పర్మిషన్స్ ఫర్ డైరెక్టరీ. లెట్ మీ టేక్ ద డైరెక్టరీ 0,777. బేస్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ హౌ మచ్? 0,777. 0,777లో నుంచి మనం యూమాస్క్ వాల్యూ తీసేసేయండి. యూమాస్క్ వాల్యూ హౌ మచ్?
0022. That can be normal user or root user. Anything is fine. What is the sum? 7 5 5. Subtract చేస్తే మీకు ఎంత వచ్చింది? 7 5 5 7 5 5. ఈజ్ ఇట్ మ్యాచింగ్? డైరెక్టరీని మీరు క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ ఈ పర్మిషన్స్ వస్తాయని అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందా? దిస్ ఈస్ ద umask వాల్యూ, దిస్ ఈస్ ద umask వాల్యూ, దిస్ ఈస్ ద umask వాల్యూ. ఎదర్ normal user or root user, it is common umask value. Are you guys are getting an idea how the permissions are assigning to files and directories? Clear everyone? ఒక డైరెక్టరీని క్రియేట్ చేసినా, ఒక ఫైల్ని క్రియేట్ చేసినా బ్యాక్గ్రౌండ్లో మీకు ఇలా పర్మిషన్స్ అసైన్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్లో మనకి ఇలా పర్మిషన్స్ అసైన్ అవుతాయి. హోప్ యూ గైస్ ఆర్ క్లియర్? ఎస్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద umask value? By default, we have 0022, right? For example, normal user also 0022. Is it possible to change the permissions? Yes, why not? You can change the permissions, no problem. You can change the umask value. మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. It is possible to change the permissions. Yes, it is possible. umask. I am changing to 0322. Present umask value I change it to 0322. Present umask value చేంజ్ అయిపోయింది. ట్రై టు అండర్స్టాండ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు మీరు umask వాల్యూ చేంజ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే జస్ట్ umask అని టైప్ చేస్తే నార్మల్ యూజర్లో మీరు umask వాల్యూ ఎంత తీసుకొచ్చారు? 0222 తీసుకొచ్చారు. ఓకే, యాజ్ పర్ దిస్ అండర్స్టాండింగ్ present umask value is okay, that is the by default assigning for the permission. Okay, let me go back to here. Let me take that umask value. Present umask value is how much? Present umask value is 0222. This is the umask value. మీరు ఆల్రెడీ umask వాల్యూని చేంజ్ చేశారంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, మన సర్వర్లో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్కి పర్మిషన్స్ చేంజ్ అవ్వు. ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్కి మనకి పర్మిషన్స్ చేంజ్ అవ్వు. మీరు కొత్తగా ఏదైనా ఫైల్ని కానీ డైరెక్టరీని కానీ క్రియేట్ చేస్తే ఓన్లీ పర్మిషన్స్ చేంజ్ అవుతాయి. Okay, present umask value, this is the umask value. Let me try to create a one file. Touch. For example, file name is, for example, file name is, okay, for example, file name is argo cd.txt, I created a file. For example, let me create a directory, make directory. Let me create a directory, Terraform. నేను umask వాల్యూని చేంజ్ చేసిన తర్వాత ఐఎమ్ క్రియేటింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. లెట్ మీ టైప్ ద ls-lrth. వాట్ ఎవర్ ద ఫైల్స్ యూ క్రియేటెడ్ అండ్ డైరెక్టరీస్ ఇట్ ఈస్ షోయింగ్ హియర్. ఆర్గో సిడి పర్మిషన్స్ ఏమొచ్చాయి? దిస్ ఈస్ ద పర్మిషన్. ఫైల్కి దిస్ ఈస్ ద ఫైల్. ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఈస్ ద ఫైల్. లెట్ మీ గో బ్యాక్ టు హియర్. ఓకే, దిస్ ఈస్ ద ఫైల్. కాబట్టి 3 క్యారెక్టర్స్ సపరేట్ చేసుకోండి. దిస్ ఈస్ ద ఫైల్. వాట్ ఈస్ ద పర్మిషన్ ఆఫ్ దిస్ ఫైల్? టెల్ మీ నౌ. చెప్పండి. బై సీయింగ్ ది స్క్రీన్ యూ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ద పర్మిషన్. ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీవన్, నాట్ 12. డోంట్ సబ్మిట్. 3ని సమ్ చేయాలి. ఇక్కడ 3 క్యారెక్టర్సే సమ్ చేయాలి. ఇక్కడ 3 క్యారెక్టర్స్ సమ్ చేయండి. ఓన్లీ రీడ్ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద పర్మిషన్? 444. ఎస్, దిస్ ఇస్ ద ఫైల్. ఓకే, నేను umask వాల్యూ చేంజ్ చేసిన తర్వాత ఒక డైరెక్టరీని కూడా క్రియేట్ చేశాను కాబట్టి లెట్ మీ టేక్ దిస్ డైరెక్టరీ పర్మిషన్స్. Can you please help me? What is the directory permissions? This directory permissions ఏం వచ్చాయి? జస్ట్ మీకు పర్మిషన్స్ ఎలా అసైన్ అవుతున్నాయో చెప్తున్నా గైస్. ఇంత డెప్త్ మీకు ఏం అవసరం లేదు. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మన పర్మిషన్ చేంజ్ చేయడం, ఓకే, పర్మిషన్స్ ఇవ్వడం అంతవరకు ఇస్తే ఓకే, ఫైన్. డైరెక్టరీ పర్మిషన్ ఎంత చెప్పండి? 555. అంటే మీకు క్లియర్గా అర్థమైందా? ఈ పర్మిషన్స్ దేన్ని బేస్ చేసుకుని అసైన్ అవుతున్నాయి? బ్యాక్గ్రౌండ్లో umask వాల్యూని బేస్ చేసుకొని. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. బేస్ పర్మిషన్ ఫర్ ఫైల్ ఎంత? 066. ప్రజెంట్ umask వాల్యూ ఎంత? 022. అంటే ఫైల్ పర్మిషన్ ఎంత రావాలి? 444 రావాలి. ఆర్ యూ గోన్ చెక్ ఇట్? ఆర్ యూ వెరిఫై? 444 వచ్చిందా ఫైల్కి? ఎస్. లెట్ మీ గోన్ చెక్ ద డైరెక్టరీ బేస్ పర్మిషన్ ఎంత? 0777. ఓకే, umask వాల్యూ ఎంత? 022. ప్రజెంట్ umask వాల్యూ సబ్ట్రాక్ట్ చేయండి. 555. ఆర్ యూ గైస్ ఆర్ గెటింగ్ సేమ్ రిజల్ట్? Are you understood how the permissions are assigning to the file and directory based on the background umask value? Everyone is clear about this? Whatever I am trying to explain? Clear everyone? Yes, right?
ఈ ఇంత డెప్త్ అడిగితే ఎలా పర్మిషన్స్ అసైన్ అవుతున్నాయి? ఓకే, ప్రజెంట్ యూమాస్క్ వాల్యూ ఎంత రెడ్ హ్యాట్లో? ఓకే, లేదు రూట్ యూజర్ యూమాస్క్ వాల్యూ ఎంత, నార్మల్ యూజర్ యూమాస్క్ వాల్యూ ఎంత అంటే ఇనిషియల్గా 0022. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద యూమాస్క్ వాల్యూ? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఈ యాక్టివిటీ అంతా మనం కాదు యాక్చువల్గా చెక్ చేస్తున్నది. యూమాస్క్ వాల్యూస్, పర్మిషన్స్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో లైనక్స్ అడ్మిన్ చూసుకోవాలి. ఎవరైతే అడ్మిన్ లెవెల్ వర్క్ చేస్తుంటారో దే నీడ్ టు వర్క్ ఆన్ దట్. ఓకే, ఫైన్. అలానే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనకు వచ్చినటువంటి పర్మిషన్స్లో దీన్ని మనం యూజర్స్ అన్నాం. యూజర్స్, యూజర్ షార్ట్ నేమ్ యూ, గ్రూప్కి షార్ట్ నేమ్ జీ, ఓకే, అదర్స్కి షార్ట్ నేమ్ ఓ. యూజరు గ్రూపు అదరు, యూజరు గ్రూపు అదర్స్, యూజరు గ్రూపు అదర్స్, యూజరు గ్రూపు అదర్స్. అంటే ఫస్ట్ ఇచ్చేటువంటి పర్మిషన్ యూజర్కి, తర్వాత ఇచ్చే పర్మిషన్ గ్రూపు, తర్వాత ఇచ్చే పర్మిషన్ అదర్స్కి, యూజీఓ, యూజరు గ్రూపు అదర్స్. ఇప్పుడు లెట్ మీ గో బ్యాక్ టు, నేను యూమాస్క్ వాల్యూని మళ్ళీ 0022 తీసుకొచ్చేస్తున్నాను. మీ కాన్సెప్ట్ చెప్పడానికి కోసమే నేను చేంజ్ చేశాను, అంటే పర్మిషన్స్ బ్యాక్గ్రౌండ్లో ఎలా అలాట్ అవుతున్నాయి అనేసి. ఇప్పుడు మనం నార్మల్ బిహేవియర్, మీరు లైనక్స్ మిషన్ కనెక్ట్ అయితే ప్రీవియస్గా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్కి మీకు పర్మిషన్స్ ఎలా అసైన్ అయినాయో సిమిలర్గా పర్మిషన్స్ అసైన్ అవుతాయి. ఓకే, పర్ఫెక్ట్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద పర్మిషన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫైల్? ఇప్పుడు నాకు ఒక ఫైల్ ఉంది లేదా ఒక డైరెక్టరీ ఉంది, దీనికి నేను పర్మిషన్ చేంజ్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ చేంజ్ ఇట్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేమ్స్ డాట్ టీఎక్స్టీలో సమ్ డేటా ఉంది, 50 bytes ఆఫ్ డేటా ఉంది. నేమ్స్ డాట్ టీఎక్స్టీలో నేను ఈసీ టైఫన్ యూజర్ నుంచి లాగిన్ అయి ఉన్నాను కాబట్టి, చూడండి, ఈసీ టైఫన్ యూజర్ నుంచి లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఐ కెన్ చేంజ్ దిస్ పర్మిషన్, ఐ కెన్ చేంజ్ దిస్ పర్మిషన్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ నేమ్స్ డాట్ టీఎక్స్టీ అంటే నాకు రీడ్ యాక్సెస్ ఉంది కాబట్టి, చూడండి, నాకు రీడ్ యాక్సెస్ ఉంది కాబట్టి ఆ ఫైల్ నేమ్ మీద యూజర్ అంటే నేనే కదా, ఐఎమ్ ద యూజర్, ఈసీ టైఫన్ యూజర్. నాకు రీడ్ యాక్సెస్ ఉంది కాబట్టి నేను ఆ ఫైల్లో ఉన్నటువంటి డేటాని చూడగలుగుతున్నాను. విఐ స్పేస్ నేమ్స్ డాట్ టీఎక్స్టీ ఈ ఫైల్ ఓపెన్ చేశాను. గో టు ఇన్సర్ట్ మోడ్. రీడ్ ఈజ్ మ్యాండేటరీ గైస్, ఏదైనా అప్డేట్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యాడింగ్ కేకే డెవాప్స్. ఎస్కేప్ రైట్ అండ్ క్విట్, ఫైల్ని సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఫైల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయగలిగానంటే ఏంటి మీనింగ్? వాట్ ఈస్ దిస్ ఫైల్? దిస్ ఇస్ ద ఫైల్. ఓకే, ఆ యూజర్ చూడండి, యూజర్కి ఐ హ్యావ్ ఏ రైట్ యాక్సెస్. డబ్ల్యూ అంటే రైట్ యాక్సెస్, నాకు రైట్ యాక్సెస్ ఉంది కాబట్టి డేటాను నేను ఇన్సర్ట్ చేయగలిగాను. అదేదైనా షెల్ స్క్రిప్టింగ్ అనుకోండి, షెల్ స్క్రిప్ట్ ఫైల్ కానీ పైథాన్ ఫైల్ కానీ అయితే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ రావాలి, ఎక్స్ వస్తే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చినట్టు, అక్కడ ఎక్స్ వస్తే మనకి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చినట్టు. అంటే రీడ్ ఆపరేషన్ అంటే నేను ఆ ఫైల్లో ఉన్నటువంటి డేటాని చూడగలుగుతున్నాను. క్యాట్ చేసి నేమ్స్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తే నేను డేటాని చూడగలుగుతున్నాను. ఆ ఫైల్లోకి నేను డేటాని ఇన్సర్ట్ చేయగలుగుతున్నాను బికాస్ ఐ హ్యావ్ రైట్ యాక్సెస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద పర్మిషన్స్ ఫర్ దట్ ఫైల్? కంప్లీట్గా మీరు పర్మిషన్స్ చేంజ్ చేయాలి అని అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద పర్మిషన్స్ ఫర్ దట్ ఫైల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఒక ఫైల్కి మీరు ఏదైనా పర్మిషన్ చేంజ్ చేయాలంటే లెట్ మీ టైప్ LS-LRTH. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఫైల్కి, వేర్ ఇస్ దట్ హియర్, నేమ్స్ డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఫైల్కి కంప్లీట్గా యూజరు గ్రూపు అదర్స్కి నేను కంప్లీట్గా పర్మిషన్స్ తీసేయాలనుకుంటున్నాను. యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి నేను కంప్లీట్గా రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి? జీరో చేసేయాలి. చూడండి, సిహెచ్ఎంఓడి యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి. ఓకే, మీరు కంప్లీట్గా రిమూవ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మైనస్ ఇవ్వాలి. ఓకే, వీటి గురించి మీకు తర్వాత చెప్తాను. ఓకే, 000 ఇచ్చేసేయండి. 000 అంటే ఏంటి మీనింగు? కంప్లీట్గా పర్మిషన్స్ తీసేయమని. ఏ ఫైల్కి? నేమ్స్ డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఫైల్కి కంప్లీట్గా పర్మిషన్స్ తీసేసావు. ఇప్పుడు మీరు చూడండి, LS-LRTH అని చూస్తే చూడండి, ఎటువంటి రీడ్ ఆపరేషన్స్ కానీ యూజర్ లెవెల్లో లేదు, గ్రూప్ లెవెల్లో లేదు, కనీసం పర్మిషన్ లెవెల్లో కూడా లేదు. యూజర్ అంటే దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యూజర్, గ్రూప్ దిస్ ఇస్ ద గ్రూప్. ఓకే, మీకు యూజర్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు ఈ థర్డ్ కాలం, ఫోర్త్ కాలం గురించి మీకు అర్థమవుతుంది. అలానే రేపు క్లాస్లో మీకు లింక్స్ గురించి చెప్తాను, సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ అని. ఈ లింక్స్ గురించి చెప్పినప్పుడు ఈ కాలం గురించి అర్థం అవుద్ది. ఓకే, ఇప్పుడు నేను క్యాట్ నేమ్స్ డాట్ టీఎక్స్టీ అని చూడాలనుకున్నా. ఈజ్ ఇట్ పాసిబుల్ టు సీ దట్ డేటా? నేను ఈసీ టైఫన్ యూజర్కి మీరు కంప్లీట్ పర్మిషనే తీసేస్తున్నారు ఆ ఫైల్కి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎంటర్ కొట్టారంటే వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్? నేమ్స్ డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఫైలు పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. సరే, ఈ ఈసీ2 యూజర్కి ఐ వాంట్ టు గివ్ ద రీడ్ యాక్సెస్. ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటాని ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి.
రీడ్ అంటే ఎంత నెంబర్ గైస్? టెల్ మీ వాట్ ఈస్ ద నెంబర్ ఫర్ రీడ్? 4. రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. ఎలా ఇస్తారు? లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఎలా సేఫ్ అని ఎలా టీహెచ్. ఇప్పుడు ఈ ఫైల్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఐ వాంట్ టు గివ్ ద రీడ్ యాక్సెస్ టు యూజర్. యూజర్ లెవెల్లో ఇవ్వాలి. యూజర్కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. యూజర్కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. యూజర్కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం? నాట్ లైక్ దట్. ఓకే, కమ్ హియర్. సిహెచ్ఎంఓడి యూజర్కి మాత్రమే రీడ్ యాక్సెస్ ఇవ్వమన్నాడు. వేరే పర్మిషన్స్ టచ్ చేయొద్దు అన్నాడు. 400 అంటే ఏంటి మీనింగ్? యూజర్కి రీడ్ యాక్సెస్ వస్తుంది, వేరే వాళ్ళకి ఆ పర్మిషన్స్ అన్ని ఆ గ్రూప్ కానీ అదర్స్ కానీ రిమూవ్ అయిపోతాయి. నేమ్స్ డాట్ టీఎక్స్టీ ఎంటర్ కొట్టారంటే ఇప్పుడు మీరు ఎలా సేపు ఎలా టీహెచ్ అనివ్వండి. చూడండి, ఆర్ ఏబుల్ టు సీ ఐ గాట్ ద రీడ్ యాక్సెస్. ఐ గాట్ ద రీడ్ యాక్సెస్. ఐ గాట్ ద రీడ్ యాక్సెస్. I got the read access. Then, can I see the data inside that now? Can I see the data inside that names.txt? Yes, you can see it. Are you able to see? You can able to see. కానీ ఈ names.txt లో ఉన్నటువంటి ఫైల్ని నేను మాడిఫై చేయగలనా? డేటాని యాడ్ చేయడం కానీ డిలీట్ చేయగలనా? నేను చేయగలనా? యామ్ ఐ హ్యావ్ ఎనీ రైట్ యాక్సెస్? రైట్ యాక్సెస్ ఏమైనా ఉందా మనకి? డూ యూ హ్యావ్ ఎనీ రైట్ యాక్సెస్? లేదు, మనకు రైట్ యాక్సెస్ లేదు. లెట్ మీ ట్రైట్ విఐ స్పేస్ names.txt అనేటువంటి ఫైల్లోకి డేటాకి వెళ్ళాను. మీరు ఇన్సర్ట్ మోడ్ ప్రెస్ చేస్తాను, ఇక్కడే ఇచ్చాడు చూడండి. ఓకే, ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ ఫైల్ ఓన్లీ. మీరు ఇన్సర్ట్ చేయలేరు. ఇఫ్ యూ గో ఈవెన్ ఇక్కడికి వచ్చి సమ్ డేటాని ఇన్సర్ట్ చేసినా కానీ ఎస్కేప్ రైట్ అండ్ క్విట్ కొట్టేటప్పుడు ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఏమని? వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ యాక్సెస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ యాక్సెస్ టు ఏదైనా డేటాని డిలీట్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా మనకి డేటాని మనం డిలీట్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా మనకి రైట్ యాక్సెస్ లేదు. ఓకే, లెట్ మీ ఎస్కేప్. లెట్ మీ గో టు ఇన్సర్ట్ మోడ్, ఎస్కేప్. లెట్ మీ క్విట్ ఫ్రమ్ ద ఫైల్. మీరు ఇన్సర్ట్ చేయాలనుకున్నా కానీ ఇన్సర్ట్ అవ్వదు డేటా. కావాలంటే చూడండి, డేటా మీరు ఏదైతే ఇన్సర్ట్ చేస్తారో అది అవ్వదు. క్విట్ చేసాను నేను. ఒక రీడ్ యాక్సెస్ అంటే డేటాని చూడగలరు. రైట్ యాక్సెస్ అంటే దాంట్లో ఉన్నటువంటి డేటాని మీరు మాడిఫై చేయగలరు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ద రైట్ యాక్సెస్ వితౌట్ రీడ్ యాక్సెస్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఓన్లీ రైట్ యాక్సెస్? ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఆలోచించండి. మీకు ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాని నీకు చూడడానికే పర్మిషన్ లేనప్పుడు ఇన్సర్ట్ చేయడానికి ఏం పర్మిషన్స్ ఉంటుంది, లేదా డిలీట్ చేయడానికి ఏం పర్మిషన్ ఉంటుంది? ఇప్పుడు ఈ ఫైల్కి నీకు రీడ్ యాక్సెస్సే లేనప్పుడు నీకు రైట్ యాక్సెస్ ఉంటే ఏమి లాభం? దట్ ఈస్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, నువ్వు ఖచ్చితంగా మీరు డేటాని రైట్ చేయాలంటే కంపల్సరీ నీకేం కావాలి? రైట్ యాక్సెస్ కావాలి. కంపల్సరీ మీకేం కావాలి? రైట్ యాక్సెస్ కావాలి. ఓకే, ఆల్ రైట్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ LSAF అని LRTH. ఇక్కడ ఓన్లీ యూజర్కి మాత్రమే రీడ్ యాక్సెస్ ఉంది. చూడండి, ఫస్ట్ 3 క్యారెక్టర్స్. గ్రూప్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు. అదర్స్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు. నేను ఈ ఫైల్ మీద ఫుల్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఈ ఫైల్కి నేను ఫుల్ యాక్సెస్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఫర్ యూజర్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఫర్ అదర్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఫర్ గ్రూప్ ఆల్సో, ప్రతి ఒక్కరికి ఇచ్చేయాలనుకుంటున్నాను. ఫుల్ యాక్సెస్ అంటే ఎంత నెంబరు? వాట్ ఈస్ ద ఫుల్ యాక్సెస్? రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ 7, యూజర్కి 7, గ్రూప్కి 7, అదర్కి 7. లెట్ మీ గో అండ్ ట్రై టు చేంజ్ ఇట్. CHMOD. ఓకే, CHMOD 777 names.txt ఎంటర్. ఇప్పుడు మీరు ఎలా టీహెచ్ అని కొట్టారంటే ఆర్ ఏబుల్ టు సీ ఈ ఫైల్కి ఫుల్ యాక్సెస్ ఉన్నటువంటి ఫైల్స్ అన్ని మీకు గ్రీన్ కలర్లో కనపడతాయి. గైస్, ఆర్ ఏబుల్ టు సీ ఫుల్ యాక్సెస్ ఫర్ దిస్ ఫైల్. ఇలా కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి నేను ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. కెన్ యూ ప్లీజ్ షేర్ మీ ద కమెంట్? ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి. కెన్ యూ ప్లీజ్ షేర్ మీ ద కమెంట్? ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. వెరీ గుడ్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కరెక్ట్. పవన్, బద్రి, రత్నాకర్, ఓకే, రాజేష్, వెరీ గుడ్, ఫైన్. మనీ కరెక్ట్. చూడండి, హౌ కెన్ యూ గివ్ ఇట్? CHMOD, ఎస్ రియార్ష కరెక్ట్. CHMOD యూజర్కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలి, గ్రూప్కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలి, అదర్స్కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. ఎంటర్. సారీ, ఇట్స్ మై బ్యాడ్. గివ్ ద ఫైల్ names.txt. ఎంటర్. ఆర్ ఏబుల్ టు సీ names.txt. ఐ గివెన్ ద 444 LSAF and LRTH. ఆర్ ఏబుల్ టు సీ ఓన్లీ రీడ్ యాక్సెస్ వచ్చింది, చూసారా? ఎస్, ఐ గివెన్ రీడ్ యాక్సెస్. ఓకే, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్
మీరు రియల్ టైంలో ఇక్కడ చూడండి, నేను హిస్టరీ అని టైప్ చేస్తున్నాను. మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ మీరు లైనక్స్ మీద వర్క్ చేస్తున్నా. నేను లాంగ్ బ్యాక్, ఇప్పుడు కాదు, ఒక 4 to 5 years బ్యాక్ చేసినటువంటి మిస్టేక్ అది జనరల్గా. ఇక్కడ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా నేను నెంబర్స్ మీదే చెప్తున్నాను. నెంబర్స్ నెంబర్స్ చూడండి, నెంబర్స్ నెంబర్సే చెప్పాను. ఎక్కడ నేను క్యారెక్టర్స్ వాడలేదు. నెంబర్స్ అంత డేంజర్ ఇంక లేదు. నెంబర్స్ మాత్రం మీరు దయచేసి వాడద్దు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో. నెంబర్స్ ఇస్తే ఏమవుతుందంటే ఓవర్ రైడ్ అయిపోద్ది, ప్రీవియస్ పర్మిషన్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ అయిపోయిన ఎలా టీహెచ్. ఇప్పుడు నా నేమ్ స్టార్ట్ టీహెచ్టీకి యూజర్కి రీడ్ యాక్సెస్ ఉంది, యూజర్కి రీడ్ యాక్సెస్ ఉంది, గ్రూప్కి రీడ్ యాక్సెస్ ఉంది, అదర్స్కి రీడ్ యాక్సెస్ ఉంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే యూజర్కి కంప్లీట్గా పర్మిషన్ తీసేయాలి, గ్రూప్కి అదర్స్కి అలానే ఉండాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? గ్రూప్కి అదర్స్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఓకే, యూజర్కి కంప్లీట్గా పర్మిషన్ తీసేయాలి. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, సిహెచ్ఎంఓడి 400 అని ఇచ్చేస్తారు, నేమ్స్ డాట్ టీఎక్స్టీ. ఈజ్ ఇట్ కరెక్ట్? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ గైస్? ఓకే, ఇట్స్ మై బ్యాడ్, సారీ. యూజర్కి కంప్లీట్గా పర్మిషన్ రిమూవ్ చేసేయాలి, ఇలా ఇస్తాం మనం. ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఎస్, ఇట్ ఈస్ వ్యాలిడ్. యాజ్ పర్ ద కమాండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే, మీరు ఇలా ఇవ్వడం వల్ల, లెట్ మీ ట్రై టు కాపీ, లెట్ మీ గో టు వైట్ బోర్డ్. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఎందుకు నెంబర్స్ వాడొద్దు అంటున్నా అంటే, మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీ ప్రాజెక్ట్లో మీరు ఏదన్నా పర్మిషన్స్ చేంజ్ చేస్తున్నప్పుడు ఓన్లీ క్యారెక్టర్స్ వాడండి. నేను ఇంకా క్యారెక్టర్స్ మీకు చెప్పలేదు, ఓన్లీ క్యారెక్టర్స్ వాడండి. ఓకే, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే యూస్ చేయండి. ఓకే, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే యూస్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ద పర్మిషన్ ఆఫ్ దిస్? నౌ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ పర్మిషన్ ఏంటి? దిస్ పర్మిషన్ ఈస్ 4 4 4. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, యు ఆర్ ట్రైంగ్ టు చేంజ్. యూజర్కి కంప్లీట్గా రిమూవ్ చేయాలనుకుంటున్నారు, అదర్స్కి ఇదే పర్మిషన్ ఉంచాలనుకున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ నెంబర్ ఇచ్చారనుకోండి, అప్డేట్ అయిపోద్ది పర్మిషన్. రాంగ్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 577 అని ఇచ్చారనుకోండి, ఫుల్ యాక్స్ ఇచ్చేస్తారు ఆ గ్రూప్కి అదర్స్కి. బై మిస్టేక్ రాంగ్ ఇవ్వచ్చు. అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అంటే, మీరు నెంబరింగ్ ఇచ్చారంటే, ఎప్పుడైతే మీరు నెంబరింగ్ ఇస్తారో బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్, ఇక్కడ ఏవైతే పర్మిషన్స్ ఉంటాయి, ఈ పర్మిషన్స్ మొత్తం కంప్లీట్గా ఇరేజ్ అయిపోతాయి. ఆ పర్మిషన్స్ ఏమైనా ఉండని ఇరేజ్ అయిపోతాయి. ఇప్పుడు నువ్వు న్యూగా పాస్ చేసేటువంటి పర్మిషన్స్ ఓవర్ రైడ్ అవుతాయి. ఎంటర్ కొట్టారంటే మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎలా సేవ్ అని ఎలా టీచ్ అని ఇస్తే ఆర్ ఏబుల్ టు సీ కంప్లీట్గా ప్రీవియస్ డిలీట్ అయిపోయి ఇప్పుడు నువ్వు కొత్తగా పాస్ చేసినటువంటి పర్మిషన్స్ అప్డేట్ అయినాయి. అంటే నువ్వు ఒక యూజర్కి చేంజ్ చేయాలి అని అంటే పర్మిషన్స్, గ్రూప్ని అదర్ను కూడా టచ్ చేయాల్సి వస్తుంది మనం. ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్? నా రిక్వైర్మెంట్ ఏంది, ఒక గ్రూపుకో ఒక యూజర్కో అదర్స్కో మనం పర్మిషన్ చేంజ్ చేయాలంటే మీరు కంప్లీట్ ప్యాటర్న్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. చూసారా, 044 అని ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ 0 ఇస్తే తీసుకుంటుందా? ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ఎంఓడి 0 నేమ్స్ డాట్ టీఎక్స్టీ అని ఇచ్చారంటే, నేమ్స్ డాట్ టీఎక్స్టీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ 7 ఇలా ఇచ్చారనుకోండి, 7 ఇచ్చారంటే ఎలా సేవ్ అని ఎలా టీహెచ్ అంటే ఏమొస్తుంది, వై ఇట్ ఈస్ నాట్ అప్డేటింగ్ ఫుల్ అయిపోయింది చూడండి, రాంగ్గా లాస్ట్కి అప్డేట్ అయిపోయింది. ఇది అసలు నెంబర్లే వాడొద్దు. మీకు ఇంకా ఈ పర్మిషన్ గురించి ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. ఎలా సేవ్ అని ఎలా టీహెచ్, నేను ఇంటెన్షనల్గా పర్మిషన్స్ ఇస్తున్నా. సిహెచ్ఎంఓడి కమాండ్ లైనెక్స్లో. ఇప్పుడు నేను యూజర్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చా, గ్రూప్కి రీడ్ రైట్ ఇచ్చాను, అదర్స్కి కూడా రీడ్ రైట్ ఇచ్చాను, రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇచ్చాను. ఫైల్ నేమ్ వచ్చేసి నేమ్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్కి ఇచ్చాను. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ యూజర్స్కి మాత్రమే పర్మిషన్ తీసేయాలి. టెల్ మీ ద కమాండ్. ఇప్పుడు ఈ పర్మిషన్స్ అసలు టచ్ చేయకూడదు మీరు, ఈ పర్మిషన్స్ మీకు సంబంధం లేదండి. ఓన్లీ యూజర్స్కి రీడ్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి. అసలు పర్మిషన్ కంప్లీట్గా రిమూవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్? లేదు, ఐ గాట్ ఏ రిక్వైర్మెంట్ ఆల్రెడీ అదర్స్కి, గ్రూప్కి, మధ్యలో ఉండేది గ్రూప్ కదా, గ్రూప్కి రైట్ యాక్సెస్ లేదు. ఐ వాంట్ టు గివ్ ద రైట్ యాక్సెస్ టు ఓన్లీ గ్రూప్. ఇంకా నేను వేరే పర్మిషన్స్ టచ్ చేయకూడదు, గ్రూప్కి రైట్ యాక్సెస్ ఇవ్వాలి. ఎలా ఇస్తారు మనం జనరల్గా, ఎలా ఇస్తాం? సిహెచ్ఎంఓడి రైట్ యాక్సెస్ రావాలంటే మీరు ఏం చేస్తారు? రైట్ యాక్సెస్ రావాలంటే ఫస్ట్ 7 కాబట్టి ఇది ఫుల్ యాక్సెస్ అంటే యూజర్కి ఇక్కడ మీరు చూసుంటారు. ఓకే, ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా, దీన్ని టచ్ చేయకూడదు కాబట్టి. ఇక్కడ మీరు ఓన్లీ రైట్ యాక్సెస్ ఇవ్వాలంటే మనం ఏం చేస్తాం, మనం టెక్నికల్గా రైట్కి ఎంత నెంబరు 2 కాబట్టి 2 ఇస్తాం కదా. ఎస్, అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళా లాస్ట్లో ఈ పర్మిషన్స్ కూడా చేంజ్ కాకూడదు కాబట్టి ఏమని ఇస్తారు ఇక్కడ,
రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ అంటే 5 అని ఇస్తారు. నేమ్స్.txt ఈజ్ ఇట్ కరెక్ట్? యాజ్ యువర్ అండర్స్టాండింగ్? రిక్వైర్మెంట్ ఏంటి? గ్రూప్కి ఓన్లీ రైట్ యాక్సెస్ ఇవ్వాలి. చూడండి, గ్రూప్కి ఓన్లీ రైట్ యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, నేను రైట్ యాక్సెస్ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందని చెప్పాను, ఇక్కడ ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో, ఇక్కడ నీకు ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో, ఇక్కడ మనకి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఇక్కడ మీకు ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఈ పర్మిషన్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఫస్ట్ మీరు నెంబర్ వాడారంటే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి పర్మిషన్స్ అప్డేట్ అవుతాయి. ఏమని అప్డేట్ అవుతాయి చెప్పండి? 7 అంటే ఏంటి? యూజర్కి 7, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ అవుద్ది. ఓన్లీ రైట్ యాక్సెస్ గ్రూప్కి వస్తుంది. ఓకే, రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ అదర్స్కి వస్తుంది. 5 కాబట్టి అంటే దీని మీనింగ్ ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? ప్రీవియస్ పర్మిషన్ డిస్టర్బ్ కావాలి, ఓన్లీ రైట్ యాడ్ చేయమన్నాడు. అంటే నువ్వు 2 ఇచ్చావు కాబట్టి ఓన్లీ 2 అప్డేట్ అవుద్ది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. అంటే ఎల్ఎస్ఐ పని ఎలా టీహెచ్ చూడండి, ప్రీవియస్ పర్మిషన్స్ లాస్ అయిపోయాడు అతను. రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ పోయినాయి అతనికి. ఎందుకని? ఈ నెంబరింగ్ సిస్టమ్ వాడడం వల్ల మీరు కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది ప్రీవియస్ పర్మిషన్స్ మొత్తం గాన్. నువ్వు ఏదైతే నెంబరింగ్ ఇస్తున్నావు ఆ నెంబర్ అప్డేట్ అవుతుంది అంతే. అలా జరగకూడదు. ఎప్పుడు కూడా మీరు పర్మిషన్ చేంజ్ చేసేటప్పుడు, ఓకే, మీరు డెవలపర్ అయినా డెవాప్స్ ఇంజనీర్ అయినా ఎవరైనా కానీ మీరు పర్మిషన్ చేంజ్ చేసేటప్పుడు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ మీరు క్యారెక్టర్స్ ద్వారా పర్మిషన్ చేంజ్ చేయండి. క్యారెక్టర్స్ ద్వారానే పర్మిషన్స్ రిమూవ్ చేయండి. యూజర్ అంటే యు, గ్రూప్ అంటే జి, అదర్స్ అంటే ఓ, రీడ్ అంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1, రీడ్ అంటే స్మాల్ ఆర్, రైట్ అంటే డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, ఎగ్జిక్యూట్ అంటే స్మాల్ ఎక్స్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు గివ్ ద రీడ్ యాక్సెస్ టు గ్రూప్. అంటే యూజర్కి ఫస్ట్ 3 పర్మిషన్స్ టచ్ చేయకూడదు. దిస్ ఈజ్ ద గ్రూప్. గైస్, మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను మార్నింగ్ 1 or 2 times వీడియోను ప్లే చేయండి. ప్లే చేసి వినండి. అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇంకా మీకు ఫస్ట్ టైం వింటానే మీకు అన్ని మైండ్లోకి రావు. 1 or 2 times వినండి. చూడండి, యూజరు గ్రూపు అదర్స్. వాట్ ఈస్ మై రిక్వైర్మెంట్? గివ్ ద రీడ్ యాక్సెస్ టు గ్రూప్కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడ రీడ్ యాక్సెస్ రావాలి. ఇంక వేరే పర్మిషన్స్ టచ్ చేయకూడదు. ఎలా చేస్తారు? సిహెచ్ఎంఓడి. ఎవరికి ఇవ్వాలి నువ్వు పర్మిషను? గ్రూప్కి ఇవ్వాలి. పర్మిషన్ యాడ్ చేయాలా, రిమూవ్ చేయాలా? యాడ్ చేయాలి కాబట్టి ప్లస్. ఏ పర్మిషన్ యాడ్ చేయాలి? రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. ఏ ఫైల్కి? నేమ్స్.txt ఫైల్కి. దట్స్ ఇట్. అప్పుడు ఏమవుతుంది? వేరే పర్మిషన్స్ అన్ని డిస్టర్బ్ అవ్వవు. ఓన్లీ నువ్వు ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ మాత్రమే అప్డేట్ అవుతుంది. మీరు కావాలంటే చూడండి, LSI.th ఆర్ ఏబుల్ టు సీ ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే యాడ్ అయింది. ఇంతకుముందు అతనికి రీడ్ యాక్సెస్ ఉందా? లేదు. క్లియర్ ఎవ్రీవన్? ఎప్పుడు కూడా క్యారెక్టర్స్తోనే మీరు గేమ్ ప్లే చేయాలి. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ LSI.th టెల్ మీ ఐ వాంట్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్ టు యూజర్, గ్రూప్, అదర్స్ అందరికి నేమ్స్.txt ఇవ్వాలి. యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారెక్టర్స్, నాట్ త్రూ నెంబర్స్. హౌ కెన్ యూ గివ్? సిహెచ్ఎంఓడి ఎవరెవరికి? యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి. ఏం పర్మిషన్స్ ఇవ్వాలి? యాడ్ చేయాలి కాబట్టి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి? ఫుల్ యాక్సెస్, రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎగ్జిక్యూట్ పర్మిషన్. ఆల్రెడీ పర్మిషన్ ఉంటే ఏం ఓవర్ రైడ్ అవుతుంది. పర్మిషన్ లేకపోతే అసైన్ అవుతుంది. నేమ్స్.txt చూడండి, ఇది ఈజీగా ఉంది కదా. మీకు చూడడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, నెంబర్స్ ఈజీ అనిపిస్తుంది, కానీ నెంబర్లో ప్రీవియస్ పర్మిషన్స్ ఓవర్ రైడ్ అయిపోతాయి గైస్. ఒకసారి అలానే జెన్కిన్స్ ఫైల్ బ్యాక్గ్రౌండ్లో పర్మిషన్స్ చేంజ్ చేసినప్పుడు జెన్కిన్స్ సర్వర్లో ఆ ఇష్యూ వచ్చింది మాకు. ఓకే, చూడండి, యూజరు, గ్రూపు, అదర్స్కి రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యు ఆర్ గివింగ్. యూజరు, గ్రూపు, అదర్స్కి రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యు ఆర్ గివింగ్. ఎంటర్. ఇఫ్ యూ వాంట్ గో అండ్ చెక్ ఇట్, LSI.th చూడండి, ఫుల్ యాక్సెస్ వచ్చిందా లేదా? ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదర్స్కి ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ తీసేయాలి. అంటే ఏంటి మీనింగు? యూజరు ఫస్ట్ 3, గ్రూపు తర్వాత 3, అదర్స్ తర్వాత 3. వాట్ దే ఆర్ ఆస్కింగ్? కెన్ యూ ప్లీజ్ రిమూవ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఫర్ అదర్స్ అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఓకే, మీరు ఆ పర్మిషన్స్ అంటే మీకు అవసరం వచ్చినా చేంజ్ చేయాలి, వేరే వాళ్ళు అడిగినా మీరు చేంజ్ చేస్తుంటారు అక్కడ అప్రూవల్స్ తీసుకొని. అప్పుడు మీరు ఏం చేయాలా?
ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అదర్స్కి తీసేయమన్నాడు. యాడ్ చేయాలంటే ప్లస్, రిమూవ్ చేయాలంటే మైనస్. చూడండి సిహెచ్ఎంఓడి చూడండి, కొంచెం క్లియర్ చేస్తాను స్క్రీన్. ఒకటే ఇక్కడ ఇక్కడ కనిపించే విధంగా చేస్తాను చూడండి. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? అదర్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీయమన్నాడు. సిహెచ్ఎంఓడి ఎవరికి రిమూవ్ చేయాలా? అదర్స్కి రిమూవ్ చేయాలా? ఏం రిమూవ్ చేయాలా? ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ రిమూవ్ చేయాలా? ఏ ఫైల్ మీద? నేమ్స్ డాట్ రిమూవ్ చేయమన్నాడు కాబట్టి మైనస్ వాడాను నేను, అంతే అయిపోయింది. చూడండి, ఎల్ఎస్ అయిపోయిన ఎలా టీహెచ్ ఆర్ ఏబుల్ టు సీ? ఎస్. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? అండ్ వన్ మోర్ రిక్వైర్మెంట్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. వన్ మోర్ రిక్వైర్మెంట్ అంటే కమాండ్స్ ఆప్షన్స్ అన్ని చెప్పడానికి ఇలా చెప్తున్నాను గైస్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే యూజర్కి కంప్లీట్ యాక్సెస్ తీసేయాలి. యూజర్కి కంప్లీట్ యాక్సెస్ తీసేయాలి. అలానే ఆ గ్రూప్లో రైట్ అండ్ ఎగ్జిక్యూట్ తీసేయాలి. గుర్తుపెట్టుకోండి, చూడండి, యూజర్కి కంప్లీట్ యాక్సెస్ తీసేయాలి, గ్రూప్లో రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీసేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? త్రూ క్యారెక్టర్స్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. చూడండి, సిహెచ్ఎంఓడి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. యూజర్కి కంప్లీట్ యాక్సెస్ తీసేయాలి అంటే యూజర్కి రీడ్ యాక్సెస్ ఉండకూడదు, రైట్ యాక్సెస్ ఉండకూడదు, ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఉండకూడదు. అండ్ క్లియర్, యూజర్కి కంప్లీట్ యాక్సెస్ తీసేసావు, కామా. ఇంకేం అడిగాడు? యాడ్ చేయమన్నాడా, మళ్ళీ రిమూవ్ చేయమన్నాడా? గ్రూప్లో కూడా ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ని రిమూవ్ చేయమన్నాడు. గ్రూప్లో కూడా ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ని రిమూవ్ చేయమన్నాడు. ఏ ఫైల్ మీద? నేమ్స్.txt అనేటువంటి ఫైల్ మీద. ఎంటర్. అయిపోయింది, డన్. ఆర్ ఏబుల్ టు సీ? యూజర్కి కంప్లీట్ యాక్సెస్ తీసేసాం, గ్రూప్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కూడా తీసేసాం. అర్థమవుతుందా మీకు? యాడ్ చేయాలంటే ప్లస్, రిమూవ్ చేయాలంటే మైనస్. మల్టిపుల్ పర్మిషన్స్ మీరు పాస్ చేస్తున్నప్పుడు ఈ కెన్ యూస్ ద కామా సపరేటర్ ఆల్సో. క్లియర్ ఎవ్రీవన్? క్లియర్? మీకు ఫస్ట్ టైం వింటే కొంచెం కష్టంగా ఉండొచ్చు. యూట్యూబ్లో మార్నింగ్ రికార్డింగ్ వీడియో అప్లోడ్ అవుతుంది, మీ కమ్యూనిటీ గ్రూప్లో రికార్డింగ్ లింక్ వస్తుంది. వన్ ఆర్ టూ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. పర్ఫెక్ట్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ ls-lrth, these are all the permissions we are setting. ఓకే, ఐ వాంట్ టు గివ్ ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉండాలి, రిమైనింగ్ అంతా రిమూవ్ అయిపోవాలి. జనరల్ మనం ఏం చేస్తాం? సిహెచ్ఎంఓడి ఇలా యూస్ చేయొచ్చు. ఓన్లీ రీడ్ యాక్సెస్, కంప్లీట్గా మొత్తం తీసేయమన్నాడు, అప్పుడు నెంబరింగ్ వాడినా నో ప్రాబ్లం. కంప్లీట్గా తీసేసి కొత్త పర్మిషన్స్ అప్డేట్ చేయమన్నప్పుడు నెంబరింగ్కి వెళ్ళండి. నేమ్స్.txt కంప్లీట్గా నెంబరింగ్ తీసేసాను, చూడండి, ఎలా సేపు అలా చేయొచ్చు. ఓన్లీ రీడ్ యాక్సెస్ వచ్చింది. ఇలా పర్మిషన్స్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సెట్ ఇట్ ఫర్, ఓకే, దట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ అండి రత్నాకర్. అది ఫార్మేట్ అలా వచ్చింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సర్చ్ ఇట్ ఆల్సో. వాట్ ఈస్ దట్ మీనింగ్? ఓకే, ఫార్మేట్లో అలా వస్తుంటుంది. ఐఫన్ అంటే ఇండికేషన్, అది ఫైల్ అని, లాస్ట్లో అది చూడండి. బట్ సెకండ్ కాలమ్ ఈస్ దిస్ ఈస్ లింక్స్, యూజరు, గ్రూపు, మెమరీ సైజు, ఏ టైంలో క్రియేట్ అయింది, ఫైల్ ఆర్ డైరెక్టరీ. దట్ ఎండ్ ఆఫ్ ద పర్మిషన్ అండ్ ఇండికేషన్ మైట్ బి. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు అప్లై ద పర్మిషన్స్ టు డైరెక్టరీస్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, రైట్, వై నాట్? లెట్ మీ టైప్ ద ట్రీ కమాండ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీ ఉంది. ls-lrth అంటే ల్యాప్టాప్కి ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంటి? ఈ పర్మిషన్స్ డిఫాల్ట్గా వచ్చాయి. ls-lrth ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీలో డెల్ ఉంది. లెట్ మీ గో అండ్ సీ ద ల్యాప్టాప్ డైరెక్టరీ. చూడండి, ల్యాప్టాప్ డైరెక్టరీలో ఉన్నటువంటి డెల్కి కూడా ఈ పర్మిషన్స్ ఉన్నాయి. ల్యాప్టాప్ పర్మిషన్స్ ఇవి సేమ్ పర్మిషన్స్ ఉన్నాయి చూడండి, డెల్ కూడా. ఎందుకంటే రెండు డైరెక్టరీస్ మనం సేమ్ యూమాస్క్ వాల్యూని యూస్ చేసుకొని మనం క్రియేట్ చేసాం కాబట్టి సేమ్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద పర్మిషన్స్ టు డైరెక్టరీ? వై నాట్? యూ కెన్ చేంజ్ ఇట్. నెంబర్ ద్వారా అయినా చేంజ్ చేయండి. సిహెచ్ఎంఓడి ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్, యూజరు, గ్రూపు, అదర్స్కి ఏ డైరెక్టరీ మీద? ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీ మీద ఇవ్వాలి. యూజరు, గ్రూప్, అదర్స్కి ఫుల్ యాక్సెస్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఏ డైరెక్టరీ మీద? ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీ. ఎంటర్. చూడండి, ls-lrth అని కొడితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీకి ఫుల్ పర్మిషన్ వచ్చేసింది. కానీ ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇన్సైడ్ ద ల్యాప్టాప్, ఇఫ్ యూ గో అండ్ చెక్ ద ఇన్సైడ్ ద ల్యాప్టాప్,
ఇన్సైడ్ ద ల్యాప్టాప్ ఉన్నటువంటి డైరెక్టరీకి పర్మిషన్ చేంజ్ కాలేదు. అంటే ఓన్లీ పేరెంట్ డైరెక్టరీకి మాత్రమే పర్మిషన్ చేంజ్ అయింది. దాంట్లో ఉన్నటువంటి సబ్ డైరెక్టరీస్కి పర్మిషన్ చేంజ్ కాలేదు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద సబ్ డైరెక్టరీస్ ఆల్సో? ఎస్, వై నాట్? సిహెచ్ఎంఓడి యూజరు గ్రూపు అదర్స్ ఫుల్ యాక్సెస్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఏ పర్మిషన్స్? రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఈ యాక్టివిటీ రికర్సివ్గా జరగాలి. దాంట్లో ఉన్న సబ్ డైరెక్టరీస్ అన్నిటికీ జరగాలి. రికర్సివ్గా మనకి సబ్ డైరెక్టరీస్ కూడా జరగాలి. ఏ డైరెక్టరీలో ఉన్న సబ్ డైరెక్టరీస్? ల్యాప్టాప్లో ఉన్న డైరెక్టరీస్. చూడండి, ఇప్పుడు మళ్ళీ మీరు ల్యాప్టాప్లోకి వెళ్ళి చూడండి. ల్యాప్టాప్లో ఉన్న డైరెక్టరీస్ని కానీ మీరు లిస్ట్ చేశారంటే ఆర్ ఏబుల్ టు సీ దాని లోపల ఉన్నటువంటి డైరెక్టరీస్ కూడా పర్మిషన్ చేంజ్ అయ్యి. ఓన్లీ యూనిట్ యూస్ ద -R ఆప్షన్. పేరెంట్ డైరెక్టరీకి అయితే యూనిట్ యూస్ ద -R ఆప్షన్. ఓకే, ఫైన్. సిహెచ్ఎంఓడి వాట్ ఆర్ ద కమాండ్స్ వి డిస్కస్డ్ యాజ్ ఆఫ్ నౌ? ఓన్లీ అంటే ఫైల్ పర్మిషన్స్ ఎలా అసైన్ అవుతున్నాయో మనం డిస్కస్ చేసాం. ఓకే, దట్ మీన్స్ యూమాస్క్ వాల్యూ గురించి మనం డిస్కస్ చేసాం. యూమాస్క్ అనేటువంటి కమాండ్ గురించి డిస్కస్ చేసాం. యూ కెన్ రన్ విత్ ద నార్మల్ యూజర్ ఓన్లీ. సిహెచ్ఎంఓడి పర్మిషన్స్ చేంజ్ చేయడం కోసం, యాడ్ చేయడం, పర్మిషన్స్ రిమూవ్ చేయడం, ఈరోజు క్లాస్లో మనం సిహెచ్ఎంఓడి కమాండ్ గురించి కూడా డిస్కస్ చేశాను. అలానే లెట్ మీ గో బ్యాక్ టు హియర్. ఎల్ఎస్ఐఫ్ అని ఎలా టీహెచ్. ఇక్కడ మీకు యూజర్స్ గ్రూప్స్ కనపడుతుంటారు గైస్. ఇది ఫస్ట్ కాలం ఉండేది యూజరు, సెకండ్ కాలం ఉండేది గ్రూపు. ఫస్ట్ కాలం ఉండేది యూజరు, సెకండ్ కాలం ఉండేది గ్రూపు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద యూజర్స్? టెల్ మీ, ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ దట్ యూజర్స్? ఇక్కడ యూజర్స్ని చేంజ్ చేయొచ్చా? ఎస్, మనం యూజర్స్ని చేంజ్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ మనకి యూజర్ మేనేజ్మెంట్ ఇంకా మీకు చెప్పలేదు కాబట్టి కొంచెం బ్రీఫ్గా టచ్ చేస్తా ఈరోజు. యూజర్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, యూజర్ మేనేజ్మెంట్ మనం డిస్కస్ చేసినప్పుడు మీకు ఈరోజు అర్థమవుతుంది. ఆ రోజు మీకు ఒక యూజర్ని చేంజ్ చేయాలి. మనకి నార్మల్ యూజరు EC2 యూజర్ బై డిఫాల్ట్ ఉన్నాడు, రూట్ యూజర్ ఉంది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ దిస్ యూజర్ యాజ్ ఎ రూట్గా చేంజ్ చేయొచ్చా ఫైల్స్కి? ఎస్, యూ కెన్ చేంజ్ ఇట్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక యూజర్ని మనం చేంజ్ చేయాలనంటే, ఒక ఓనర్ని, ఈ ఫైల్కి సంబంధించినటువంటి ఓనర్ని మనం చేంజ్ చేయాలంటే లైనెక్స్లో CHOWN చేంజ్ ఓనర్ ఈ కమాండ్ వాడాలి. లైనెక్స్లో ఏ కమాండ్ వాడతారు? చేంజ్ ఓనర్. మీరు డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తా, మీకు పర్మిషన్స్ లేకపోతే మనం ఏం చేయలేం. కొంతమంది మన సూడోవర్స్ ఫైల్లో మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ చేసి ఉంటారు, మనకి ఫుల్ యాక్సెస్ ఉండదు, కొన్ని కమాండ్స్ మనం రన్ చేయలేం. లైనెక్స్ అడ్మిన్ లెవెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ పర్మిషన్ యాక్సెస్ ఉంటుంది. ఓనర్షిప్ని చేంజ్ చేయాలి ఈ ఫైల్కి. ఈజ్ ఇట్ పాసిబుల్? CHOWN. ఓకే, చేంజ్ ఓనర్. ఏ ఓనర్గా చేంజ్ చేయాలనుకుంటున్నావు? ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు రూట్ యూజర్. ఏ ఫైల్ని? ఒక ఫైల్నా, డైరెక్టరీనా? ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్.txtని చేంజ్ చేయాలనుకుంటున్నా. చేంజ్ ఓనర్ రూట్గా చేంజ్ చేయాలనుకుంటున్నా. కానీ ఈ CHOWN కమాండ్ రూట్ యాక్సెస్తోనే మనం రన్ చేయాలి. రూట్ ప్రివిలేజెస్ ఉండాలి, అంటే సూడో ప్రివిలేజెస్ ఉండాలి. రూట్ యూజర్ మాత్రమే రన్ చేయగలడు యాక్చువల్గా ఈ కమాండ్ని. అందుకని EC2 డిఫాల్ట్గా సూడో ప్రివిలేజెస్ ఉంటాయి కాబట్టి సూడో అనేటువంటి కమాండ్తోనే రన్ చేస్తేనే వర్క్ అవుతుంది. సూడో కమాండ్తో రన్ చేయకపోతే మీకు వర్క్ కాదు. LSIFN ఎలా టీచ్ ఆర్ ఏబుల్ టు సీ రూట్గా చేంజ్ అయిందా? ఎస్, నేమ్స్.txtకి రూట్గా యూజర్ చేంజ్ అయ్యాడు CHOWN కమాండ్ ద్వారా. LSIFN ఎలా టీచ్? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అప్కమింగ్ నేను డెవాప్స్ టూల్స్ చెప్పేటప్పుడు మనకు అక్కడ హెల్ప్ అవుతాయి ఈ కమాండ్స్. మనం డెవాప్స్ టూల్స్ చెప్పేటప్పుడు మనకు అక్కడ హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నా లోకల్లో ఏవైతే టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయో, దిస్ ఈజ్ మై టెక్స్ట్ ఫైల్, ఓకే, దిస్ ఈజ్ టెక్స్ట్ ఫైల్, ఇలా టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. అన్ని టెక్స్ట్ ఫైల్స్కి నేను రూట్ యూజర్గా చేంజ్ చేయాలా? ఈజ్ ఇట్ పాసిబుల్? వై నాట్? సూడో CHOWN చేంజ్ ఓనర్. ఐ వాంట్ టు చేంజ్ ఓనర్ టు రూట్. ఏ ఫైల్ మీద? ఫైల్ నేమ్ మనకు తెలియదు. ఫైల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. ఎక్స్టెన్షన్ షుడ్ బి .txt. ఫైల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. ఎక్స్టెన్షన్ షుడ్ బి .txt. ఎంటర్. LSIFN ఎలా టీహెచ్ ఆర్ ఏబుల్ టు సీ ఏవైతే టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ ఫైల్స్ అన్నిటికీ రూట్ యూజర్గా పర్మిషన్ చేంజ్ అయిందా? ఎస్. ఇలా మీరు పర్మిషన్స్ని
యూజర్స్ని మీరు చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని టెక్స్ట్ ఫైల్స్ని మళ్ళీ నార్మల్గా ఈసీ టైప్ అని యూజర్కి తీసుకురావాలంటే సిహెచ్ఎంఓడి sudo change owner. I want to change it to EC2-user. All text files ని I want to change it to EC2-user. మళ్ళీ నార్మల్కి వచ్చేసుకుంటాం. అన్ని ఫైల్స్ నార్మల్గా వచ్చేసుకుంటాయి. థర్డ్ కాలమ్ ఈజ్ యూజర్ గైస్. మీరు రేపు వేరే యూజర్స్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్ కూడా మీరు అసైన్ చేయొచ్చు మరి ఈ ఫైల్ని. అంటే సాయి యూజరు, సుమన్ యూజరు, కృష్ణ యూజరు, ఇలా డిఫరెంట్ యూజర్స్ని మనం క్రియేట్ చేస్తాం. ఆ టైంలో యూ విల్ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ యూజర్, హౌ టు క్రియేట్ ఎ గ్రూప్ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఈ ఫోర్త్ కాలం వచ్చేసి దిస్ ఇస్ ద గ్రూప్ ఇన్ఫర్మేషన్. Is it possible to change the group? Why not? You can change the group also. మనకి జనరల్గా గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఈటీసీ డైరెక్టరీలో ఉంటుంది గైస్. ఎక్కడ ఉంటుంది? /etc అనేటువంటి డైరెక్టరీలో గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ గ్రూప్ అనేటువంటి ఒక ఫైల్ ఉంటుంది. మీరు కావాలంటే క్యాట్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ /etc డైరెక్టరీలో గ్రూప్ అనేటువంటి ఒక ఫైల్ ఉంటుంది. యూజర్ మేనేజ్మెంట్లో చెప్తాను దీన్ని. చూడండి, ఇక్కడ ఉన్నట్టు ఎన్ని గ్రూప్సే. లైనక్స్ అడ్మిన్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి గైస్. ప్రతి యూజర్కి బై డిఫాల్ట్ గ్రూప్ ఉంటుంది. మళ్ళీ చూడండి, ప్రతి యూజర్కి EC2 యూజర్ క్రియేట్ చేశానా, ఈ యూజర్కి గ్రూప్ ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నా. మీకు ఈ యూజర్ మేనేజ్మెంట్ సపరేట్ క్లాస్ ఉంటుంది. ఒక డమ్మీ యూజర్ని క్రియేట్ చేస్తున్నా. యూజర్ యాడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ KK DevOps యూజర్, ఎంటర్. ఓకే, లెట్ మీ గో టు sudo యూజర్ యాడ్. ఐ క్రియేటెడ్ వన్ KK DevOps యూజర్. మీరు ఇప్పుడు ఆ యూజర్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ చూస్తే, ఈ గ్రూప్ ఇన్ఫర్మేషన్ చూడండి, గ్రూప్ ఇన్ఫర్మేషన్ /etc డైరెక్టరీలో గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ యూజర్ చూడండి, KK DevOps యూజర్ కూడా ఒక గ్రూప్ క్రియేట్ అయింది, చూసారా? అంటే బై డిఫాల్ట్ ప్రతి యూజర్కి గ్రూప్ ఉంటుంది. అందుకని మీరు ఇక్కడ చూడండి, ls-అని ఎలా టీహెచ్ అని కొడితే EC2-యూజర్కి గ్రూప్ ఉంది. చూడండి, EC2-యూజర్కి గ్రూప్ ఉంది. గైస్ ప్లీజ్ స్టే ఇన్ ద కాల్ 1 minute. 1 second. ఓకే, సారీ గైస్. ఓకే, దిస్ ఇస్ ద గ్రూప్. ఓకే, అలానే KK DevOps అనేటువంటి యూజర్ కూడా గ్రూప్ క్రియేట్ అయింది. మీకు ఈ కాన్సెప్ట్ చెప్పడానికి వీల్ అనేటువంటి ఒక గ్రూప్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వీల్ అనేటువంటి గ్రూప్. ఎస్, వీ హ్యావ్ వీల్ గ్రూప్, రైట్? లేదు, రేపు మీరు అప్కమింగ్ క్లాస్లో మనం యూజర్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు ఎట్ ద టైమ్ యూ విల్ అండర్స్టాండ్ గ్రూప్ అంటే ఏంటి అనేసి. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ మనకి మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి. యాడ /etc గ్రూప్ అనేటువంటి ఫైల్లో మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి. వీల్ అనేటువంటి గ్రూప్గా చేంజ్ చేయాలా? ఒక ఫైల్ని చేంజ్ చేస్తావా, లేదా అన్ని ఫైల్స్ని, టెక్స్ట్ ఫైల్స్ని చేంజ్ చేస్తావా? నీ ఇష్టం. సూడో వాడాలి. దీనికోసం ఒక కమాండ్ ఉంది లైనక్స్లో. ఆ కమాండ్ నేమ్ ఏంటి? chgrp, చేంజ్ గ్రూప్. కమాండ్ నేమ్ ఏంటి? చేంజ్ గ్రూప్. దీన్ని కూడా మనం రూట్ యూజర్ నుంచే రన్ చేయాలి. సూడో ప్రివిలేజెస్ ఉండాలి. దీన్ని కూడా మనం రూట్ యాక్సెస్ ఉన్నటువంటి యూజర్ నుంచే రన్ చేయాలి. chgrp, చేంజ్ గ్రూప్. ఏ గ్రూప్గా చేంజ్ చేయాలనుకుంటున్నా? వీల్ గ్రూప్గా చేంజ్ చేయాలనుకుంటున్నా. వీల్ గ్రూప్గా చేంజ్ చేయాలనుకుంటున్నా. ఏ ఫైల్ని? names.txt ఫైల్ని వీల్ గ్రూప్గా చేంజ్ చేంజ్ అయిపోయి ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, గ్రూప్ చేంజ్ అయ్యి ఉంటుంది. గ్రూప్ ఈ చేంజ్ ఫర్ దిస్. లేదు DevOps గ్రూప్గా చేంజ్ చేయాలా, లేదా ఆర్డర్ మేనేజ్మెంట్ DBA గ్రూప్గా చేంజ్ చేయాలా అంటే DBA గ్రూప్లో ఉన్నటువంటి యూజర్స్ ఈ ఫైల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడు గ్రూప్ లెవెల్లో ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ గ్రూప్ వాళ్ళు ఈ ఫైల్ని యాక్సెస్ చేయొచ్చు ఈ సర్వర్లో. అలా మీ గ్రూప్ క్రియేట్ చేయడం తెలియదు కాబట్టి జస్ట్ ఒక పర్మిషన్ ఎలా చేంజ్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి ఈరోజు క్లాస్లో. లేదు, ఇక్కడ చాలా షెల్ స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి. షెల్ స్క్రిప్ట్ ఫైల్స్ అన్నిటికీ వీల్ గ్రూప్గా చేంజ్ చేయాలా? ఎలా చేంజ్ చేస్తావు? sudo chgrp. ఫైల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్, ఎక్స్టెన్షన్ షుడ్ బి షెల్. ఎక్స్టెన్షన్ షుడ్ బి షెల్. ఏంగా చేంజ్ చేయాలా? చేంజ్ గ్రూప్. ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు వీల్ గ్రూప్గా. ఎంటర్. ls-అని ఎలా టీహెచ్. ఆర్ ఏబుల్ టు సీ ప్రతి షెల్ స్క్రిప్ట్ ఫైల్కి వీల్గా చేంజ్ అయిందా? ఎస్. లేదు, ఇప్పుడు అన్నిటికి మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చేయాలనుకుంటున్నా. sudo chgrp, చేంజ్ గ్రూప్. ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు
ఐ వాంట్ టు చేంజ్ టు EC2 యూజర్ గ్రూప్గా చేంజ్ చేయాలనుకుంటున్నా. అన్ని 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 ఎస్హెచ్ ఫైల్స్ మీద ఆల్ ఎస్హెచ్ ఫైల్స్ మీద చేంజ్ చేయాలనుకుంటున్నా. అలానే నేమ్స్ డాట్ టీఎక్స్టీ కూడా ఉంది కాబట్టి నేమ్స్ డాట్ టీఎక్స్టీ కూడా ఇచ్చాను. అన్ని షెల్ స్క్రిప్ట్ ఫైల్స్ మీద చేంజ్ అవ్వాలి. నేమ్స్ డాట్ టీఎక్స్టీ కూడా ఉంది కాబట్టి నేమ్స్ డాట్ టీఎక్స్టీ కూడా పాస్ చేశాను. 1 by 1 చేస్తానన్నా మీ ఇష్టం, దట్ ఈస్ ఫైన్. మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చాను. ఆర్ గైస్ ఆర్ అండర్స్టాండింగ్? ఒక ఓనర్షిప్ చేంజ్ చేయాలంటే CHOWN కమాండ్, ఒక గ్రూప్ని చేంజ్ చేయాలంటే CHGRP కమాండ్, ఒక ఫైల్కి పర్మిషన్ చేంజ్ చేయాలంటే CHMOD కమాండ్, ఒక ఫైల్కి ఏ పర్మిషన్స్ ఎలా అసైన్ అవుతున్నాయి, బ్యాక్గ్రౌండ్లో డిఫాల్ట్ పర్మిషన్స్ ఎలా అసైన్ అవుతున్నాయో తెలుసుకోవాలనంటే యూమాస్క్ వాల్యూ, యూమాస్క్ అనేటువంటి కమాండ్ ద్వారా ఏదైతే వాల్యూ అక్కడ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. LS-LTH, LS-LTH. ఇక్కడ 0 ఉందంటే ఏంటి మీనింగ్? టెల్ మీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 0? ఇక్కడ argocd.txt 0 అని ఉంది. వాట్ ఈస్ దట్ మీనింగ్? క్యాట్ argocd.txt అని ఇస్తే ఎటువంటి డేటా రావడం లేదు. దట్ ఈస్ ద ఎంప్టీ ఫైల్. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ద ఎంప్టీ ఫైల్. అది వాట్ టైప్ ఆఫ్ ఫైల్ అని మీకు తెలుసుకోవాలనంటే ఫైల్ argocd.txt అని ఇస్తే దిస్ ఈస్ ద ఎంప్టీ ఫైల్. లేదు, సమ్ యాస్కి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేమ్స్ డాట్ టీఎక్స్టీలో సమ్ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని చూసారంటే యాస్కి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ టెక్స్ట్ ఫార్మేట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని మీకు అర్థమవుతుంది. అది ఎంప్టీ ఫైలా లేదు సమ్ డేటా ఉందా వెరిఫై చేయడం కోసం ఫైల్ అనేటువంటి కమాండ్ యూస్ చేస్తాం. మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఏదైనా షెల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు అది ఎంప్టీ ఫైలా కాదని డిసైడ్ చేయడానికి కూడా మీరు ఫైల్ అనేటువంటి కమాండ్ ద్వారా కూడా మీరు డిసైడ్ చేయొచ్చు. క్లియర్? ఈ కమాండ్స్ మీరు యూట్యూబ్లో వీడియోని 1 or 2 times ప్లే చేసి వింటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. రేపు క్లాస్ కూడా మనకి ఫినిష్ అయిపోతే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది కమాండ్స్ మీద. నెక్స్ట్ వీక్లో ఇంకా అడ్వాన్స్డ్ కమాండ్స్కి వెళ్ళిపోతాం. ఓకే, ఆకు, సెడ్, SCP, ఓకే, మెమరీ రిలేటెడ్ కమాండ్స్, నెట్వర్కింగ్ కమాండ్స్, అడ్వాన్స్డ్ కమాండ్స్కి వెళ్తాం కొంచెం. ఇవన్నీ బేసిక్ కమాండ్స్. మీరు ఈ బేసిక్ కమాండ్స్ అన్ని మీ మైండ్లో గుర్తుండాలంటే నో నీడ్, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అప్కమింగ్ డెవాప్స్ టూల్స్లో మనం ఈ కమాండ్స్ని యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఆటోమేటిక్గా బై ప్రాక్టీస్ రావాలంతే. మగ్గప్ చేయొద్దు, బై ప్రాక్టీస్ రావాలి మీకు ఏ కమాండ్ రావాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, నేను ప్రతి బ్యాచ్లో చెప్తుంటాను. నేను నిన్న కూడా గ్రూప్లో ఒక ఫైల్ ఇచ్చాను చూసారా? నిన్న క్లాసు ఏదైతే డిస్కస్ చేశానో దానికి సంబంధించి D10లో ఒక ఫైల్ ఇచ్చాను, గుర్తుందా? D10 గ్రూప్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీకు తెలిసి ఉంటుంది. ఆర్ యు మానిటర్డ్ దట్? నేను ఒక ఫైల్ షేర్ చేశాను నిన్న క్లాస్ చెప్పినప్పుడు. లైనెక్స్ క్లాస్ ఏవైతే చెప్పానో దానికి సంబంధించి ఒక ఫైల్ ఇచ్చాను, లైనెక్స్ ఎసెన్షియల్ కమాండ్స్, ఓన్లీ ఆ రోజు డిస్కస్ చేసిన కమాండ్స్కి సంబంధించి LS, VI అట్లా మీరు షార్ట్ నోట్స్ రెడీ చేసుకోవాలి. అది డాకర్ అయితే డాకర్కి సంబంధించిన చీట్ షీట్ ఉండాలి మన కాడ, క్యూబర్నెటీస్ అయితే క్యూబర్నెటీస్ షీట్ ఉండాలి, ఆర్గోసీడీ అయితే ఆర్గోసీడీకి సంబంధించిన షీట్స్ ఉండాలి, హెల్మ్ అయితే హెల్మ్కి సంబంధించిన కమాండ్స్ అన్ని మన దగ్గర చీట్ షీట్ ఉండాలి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇప్పుడు ఇన్ని రోజులు ఒక 3 days మీరు క్లాసులు అటెండ్ అయ్యారు కదా లైనెక్స్, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా కమాండ్స్ చెప్పాలి నేను. నియర్లీ 70 to 100 ఆ మిడిల్లో కమాండ్స్ పడతాయి. మళ్ళీ డెవాప్స్ టూల్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇంకొక 10 to 15 కమాండ్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఎనీ ఫైల్. దిస్ ఈస్ ద ఫైల్. ఒక ఫైల్ తీసుకుంటే ఇలా గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా, అంటే మగ్గప్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి ఫైల్. ఈ ఫైల్ మీద మీరు అన్ని ఇక్కడే తిరుగుతుంటాయి కమాండ్స్ అన్ని. ఒక ఫైల్ని క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ వాడారు మీరు? టచ్. లేదు, VI కమాండ్ ద్వారా కూడా మీరు ఫైల్ని క్రియేట్ చేశారు. ఫైల్లో ఉన్న డేటాను చూడాలంటే క్యాట్ కమాండ్ వాడారు. ఇప్పుడు ఒక ఫైల్కి పర్మిషన్ చేంజ్ చేయాలంటే CHMOD కమాండ్ వాడారు. ఒక ఫైల్కి ఓనర్షిప్ చేంజ్ చేయాలంటే CHOWN వాడారు. ఒక ఫైల్కి గ్రూప్ని ఏదైనా చేంజ్ చేయాలంటే CHGRP వాడారు. ఒక ఫైల్ని ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీ కాపీ చేయాలంటే కాపీ కమాండ్ వాడారు. ఒక ఫైల్కి రీనేమ్ చేయాలంటే MV కమాండ్ వాడారు. కట్ పేస్ట్ చేయడానికి కూడా మనం MV కమాండ్ వాడారు. ఇంకా ఒక ఫైల్లో మీరు ఏమేం చేశారు చెప్పండి? ఒక ఫైల్ మీద మీరు ఇంకా ఏ ఆపరేషన్స్ మీరు ఒక ఫైల్ మీద మీరు పర్ఫామ్ చేశారు? ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాని గ్రప్ చేయడానికి గ్రప్ అనేటువంటి కమాండ్ మనం వాడాం. ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాని రివర్స్లో డిస్ప్లే చేయడానికి కోసం ట్యాక్ అనేటువంటి కమాండ్ వాడాం. ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాని సార్ట్ చేయడం కోసం లైనెక్స్లో సార్ట్ అనేటువంటి కమాండ్ గురించి డిస్కస్ చేసాం. ఒక ఫైల్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి, అకౌంట్ తెలుసుకునే దానికోసం WC అనేటువంటి కమాండ్ డిస్కస్ చేసాం. ఒక ఫైలు డైరెక్టరీస్ ఏమున్నాయో చూడడానికి, ఫైల్స్ ఏమున్నాయో చూడడానికి LS అనేటువంటి కమాండ్ డిస్కస్ చేసాం. ఒక ఫైల్లో టాప్ 10 lines కోసం డిస్ప్లే చేయడం కోసం హెడ్ అనే కమాండ్ డిస్కస్ చేసాం. అలానే ఫస్ట్ 10 lines, లాస్ట్ 10 lines కోసం టైల్ అనేటువంటి కమాండ్ డిస్కస్ చేసాం.
Is there any complications to remember all these things? By practice you will get it. Nothing, no shortcuts. అర్థమైందా? ఈ 2 రోజుల్లో చెప్పింది స్టోరీ అంతా ఇది ఒక్కరోంతే మీకు. అంతే కదా? ఎస్ఆర్ నో? ఇలా మీ దగ్గర ఒక రఫ్ నోట్స్, షార్ట్ నోట్స్ ఉండాలి మీ కాడ. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గ్రెప్ అని అంటే మొత్తం రాసుకోకూడదు, మళ్ళీ ఆప్షన్స్. గ్రెప్ గ్రెప్ అంటానే మీకు గుర్తు రావాలి. ఓ కేసు ఇగ్నోర్ చేయాలంటే ఇలా, ఈదర్ కేసు వెళ్ళాలంటే అలా, బిఫోర్ డిస్ప్లే చేయాలంటే ఇలా, లేదు ఒక ప్యాటర్న్ సెర్చ్ చేయాలంటే ఇలా సెర్చ్ చేయాలి, ఆఫ్టర్ డిస్ప్లే చేయాలంటే అలా, లేదు బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెర్చ్ చేయాలంటే ఈ ఆప్షన్లు వాడాలని నీకు గుర్తొస్తే నువ్వు ప్రాక్టీస్ చేసినట్టు. గుర్తు రాలేదనుకోండి, మళ్ళీ మన బ్లాగ్ సైట్లోకి వెళ్ళండి, బ్లాగ్ సైట్ ఓపెన్ చేసుకోండి, లేదు నువ్వు ఏదైనా నోట్స్ రాసుకుంటే నోట్స్ ఓపెన్ చేయండి, లేదా చాట్ జీపీటీలోకి వెళ్ళి సెర్చ్ చేయండి, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మన వీడియోని ప్లే చేసుకోండి. అది గుర్తుండేంత వరకు మీరు డైలీ రివైజ్ చేయాలి. ఎవ్రీడే 10 minutes ఆ లైనెక్స్ రివిజన్. నువ్వు కరెక్ట్గా కానీ ప్రాక్టీస్ చేస్తే 10 minutesలో లైనెక్స్లో మీరు ఐస్ని క్లోజ్ చేసుకొని ఒక కమాండ్ ఈ సిచ్యువేషన్లో వాడాలి, ఈ సిచ్యువేషన్స్లో వాడాలని డైలీ రివైజ్ చేసుకోవాలి. 1 hour ఎంటైర్ డెవాప్స్ రివిజన్ అయిపోవాలి. ఏది ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యూబర్నెటిస్ 10 minutes, యాన్సిబుల్ 3 minutesలో అయిపోవాలి, ఏడబ్ల్యూఎస్ 10 minutesలో అయిపోవాలి రివిజన్. ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, ఏ సర్వీస్ ఎక్కడ వాడాలి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, టెరాఫామ్ స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, డ్రాఫ్ట్ స్క్రిప్ట్ షేర్ స్క్రీన్ చేసి రాయమంటే ఎలా ఒక శాంపిల్ స్క్రిప్ట్ రాయాలి, ఒక డాకర్ ఫైల్ ఎలా రాయాలి, వీటిలన్నిటి గురించి మీరు సిస్టమేటిక్గా రెడీ చేసుకోవాలి. అంత ట్రైనర్ మీద డిపెండ్ కాకూడదు. అన్నీ మీరు మీ ఓన్ లెర్నింగ్ స్టైల్ నీకుంటుంది. ఓకే, మీ ఓన్ లెర్నింగ్ స్టైల్ మీకు ఉంటుంది కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇచ్చినటువంటి కమాండ్స్ ప్రాక్టీస్ చేసేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూసారంటే యూ విల్ నాట్ గెట్ ద సబ్జెక్ట్. నువ్వు కంపెనీలో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి దొరికినా బయటకు రావాలన్నా సబ్జెక్ట్ కావాలి, కంపెనీ స్విచ్ అవ్వాలన్నా సబ్జెక్ట్ కావాలి, శాలరీ హైక్స్ కావాలన్నా ఇంటర్నల్గా పాలిటిక్స్ ఉండాలి, సబ్జెక్టు ఉండాలి. అలా సబ్జెక్ట్ అనేది ప్రతి దాంతో లింక్ ఉంటుంది. నువ్వు ఏ యాక్టివిటీ చేయాలన్నా, లేదు నువ్వు ఒక 6 months రెస్ట్ తీసుకొని తర్వాత నువ్వు జాబ్ కొట్టాలన్నా సబ్జెక్టే కావాలి. అల్టిమేట్ సబ్జెక్ట్ మీద ట్రస్ట్ చేయండి. నాకు చాలా మంది కాల్ చేసి ఏమడుగుతారంటే, ప్రశాంత్ కెన్ యూ హెల్ప్ మీ ఇన్ ద ప్రాక్సీ, నేను చాలా అటెంప్ట్ చేస్తున్నాను అవ్వడం లేదు. ఎందుకు మీరు అటెంప్ట్ చేస్తుంటే ఇంటర్వ్యూ క్రాక్ అవ్వడం లేదంటే ఇంకా మనం ఏదో కొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి, మనం మాట్లాడేటువంటి ఎక్స్ప్లెనేషన్లోకి కన్వే కాలేకపోతున్నారు, ఇంకా కొంచెం మీరు దాని మీద వర్కౌట్ చేయాలి. అంతేకాని షార్ట్ కట్స్ ఎత్తుక్కోకూడదు. ఓకే, మీరు ఓన్గా జాబ్ క్రాక్ చేస్తే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. వేరే వాళ్ళు క్రాక్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, జాయిన్ అయినప్పటి నుంచి మీకు టెన్షన్. Am I correct or not? Please confirm. Am I correct or not? Yes or no? If I am wrong, please correct me. Fine. Okay. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ఇది చిన్న కమాండే, కానీ నేను ప్రతి బ్యాచ్లో చెప్తున్నా, అది కొంచెం ఇంపార్టెంట్ కమాండ్ కూడా. ఇప్పుడు మేము డేటాబేస్ మైగ్రేషన్ జరిగినాయి అనమాట. ఓకే, తొస్తుకాతు శాండా, అంటే తొస్తుక అంటే మా దాంట్లో ప్రొడక్షన్ క్లస్టరు, శాండా రిప్లికేషన్ క్లస్టర్. మా దాంట్లో మేము శాండా అంటాం, శాండా తొస్తుక. నేను మెయిన్గా ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్ సపోర్ట్ చేస్తుంటాం. ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్. ఇప్పుడు ఈ శాండాలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ MySQL టేబుల్ ఆర్డర్ మేనేజ్మెంట్కి సంబంధించి వాట్ ఈస్ ప్రాక్సీనా? స్టిల్ యువర్ ఇన్ వేరు అహ్మద్, ఎక్కడున్నారు ఇంకా మీరు? 1998, 2004, 2004లో కూడా ఉన్నాయి, కాకపోతే అప్పుడు వాయిస్ మొబైల్ ద్వారా చేసేవాళ్ళు. 2010 అక్కడ ఉన్నారా మీరు? ఇంకొంచెం అప్డేట్ బాగా చూడాలి. ప్రాక్సీ గురించి ఏంటి అని మీకు తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయండి. దిస్ ఈస్ మై నెంబర్, యూ కెన్ కాల్ మీ. ఓకే, క్లాస్ అయిన తర్వాత కాల్ చేయండి, క్లాస్ ఉన్నప్పుడు లిఫ్ట్ చేయలేను. థ్యాంక్ యూ. ఫైన్. ఓకే, దిస్ ఈస్ శాండా క్లస్టర్, దిస్ ఈస్ తొస్తుకా క్లస్టర్. ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ టేబుల్ ఉంది. దిస్ ఈజ్ ఆర్డర్ మేనేజ్మెంట్ టేబుల్. దీన్ని ఇక్కడికి మైగ్రేట్ చేశారు, ఇక్కడికి శాండాకి మైగ్రేట్ చేశారు. ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్కి సంబంధించిన టేబుల్ ఇది, ఓఎం టేబుల్. హియర్ ఆల్సో ఓఎం టేబుల్. ఇక్కడ నుంచి డేటా మొత్తాన్ని డీబీ వాళ్ళు ఇక్కడ తీసుకెళ్లారు. మాకు ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ డేటాబేస్ టేబుల్ ఆర్డర్ మేనేజ్మెంట్లో నాట్ ఓన్లీ 1 టేబుల్, ఎంఎన్పి టేబుల్, పోర్ట్ ఇన్, పోర్ట్ అవుట్లు, ఇలా చాలా టేబుల్స్ ఉంటాయి. 5G ప్రాజెక్ట్ మాది. ఇక్కడ చాలా టేబుల్స్ ఉంటాయి, దీంట్లో రోస్ ఉంటాయి అనమాట. మా రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చారంటే ప్రతి టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. డేటా ఏముందో తర్వాత వ్యాలిడేషన్ అదంతా క్యూఏ వాళ్ళు చూసుకుంటారు. మా ఇనిషియల్ వ్యాలిడేషన్ ఏంటంటే ప్రతి టేబుల్లో ఇలా ఇక్కడ ఎంఎన్పి టేబుల్, ఓకే, పోర్ట్ ఇన్ టేబుల్, పోర్ట్ అవుట్ టేబుల్, సిమ్ ఎక్స్చేంజ్ టేబుల్, ఇలా చాలా టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్లో ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ డేటా, రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కౌంట్ని ఒక ఫైల్ లేక తీసుకున్నాం, ఒక టెక్స్ట్ ఫైల్ లేక మేము.
అలానే ఇక్కడ ఈ టెక్స్ట్ ఫైల్లోకి రావడానికి మేము ఒక షెల్ స్క్రిప్ట్ రాసాం. వేరే టీం వాళ్ళు పైథాన్ కూడా రాశారు దానికోసం. పైథాన్ కూడా రాశారు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. డేటాని గ్యాదర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి టేబుల్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ప్రతి టేబుల్లో ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్, ఆ డేటాని మనం ఇక్కడ ఒక ఫైల్లో స్టోర్ చేసుకున్నాం. ఈ డేటా మైగ్రేషన్ జరిగిపోయింది. డీబీ వాళ్ళు చేశారు. 2 అవర్స్ 3 అవర్స్ పట్టింది. ఆ రోజు మైగ్రేషన్ జరిగింది. డౌన్ టైం అనౌన్స్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, ఇక్కడ డేటా మైగ్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ అదే స్క్రిప్ట్ నేను ఇక్కడ తొస్తకాలో కూడా రన్ చేశాను. రాబిన్ క్లస్టర్ అప్గ్రేడ్ జరిగింది ఆ టైంలో. ఇక్కడ నేను ఆ స్క్రిప్ట్ని రన్ చేశాను. అప్పుడు నాకు ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ జనరేట్ అయింది. ఈ రెండు టెక్స్ట్ ఫైల్ ఈక్వలా కాదా వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేస్తాం? ఒక్కొక్క లైన్ చెక్ చేసుకుంటా ఉంటాయి ఏంటి, చాలా టేబుల్స్ ఉంటాయి. అలా వెరిఫై చేయాలి అంటే రెండు ఫైల్స్ని మనం కంపేర్ చేయగలగాలి. అంటే కొన్నిసార్లు మీరు గిటబ్ గురించి మీకు ఐడియా లేదు కాబట్టి, వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో టు గూగుల్ Kubernetes pod YAML. Let me go to pods. Okay, let me take this. For example, copy this. ఏదో సమ్ డేటా, ఈ డేటానే ఉండాలని రూల్ లేదు. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. విఏ స్పేస్ staging.yaml. గో టు ఇన్సర్ట్ మోడ్, రైట్ క్లిక్ అండ్ పేస్ట్ ఇట్. ఇక్కడ స్టేజింగ్లో నేనేమి యూజ్ చేశానంటే, స్టేజింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఐఎమ్ యూజింగ్ ద ఇమేజ్ కాల్డ్ యాజ్ 1.14.0 వర్షన్ యూజ్ చేశాను. ఇంజినిక్స్ ఇమేజ్, ఎస్కేప్ రైట్ అండ్ క్విట్. దిస్ ఈస్ ద స్టేజింగ్.yaml. స్టేజింగ్ సంబంధించిన YAML ఫైల్ ఇది. లెట్ మీ గో టు production.yaml. Let me insert the some data inside a production.yaml. Production.yaml లో 1.4.14.2నే ఇచ్చాను. escape right and quit. Let me clear the screen. cat staging.yaml, cat production.yaml. Okay, what they are asking, what is the difference between this file and this file అని అడిగినప్పుడు మీరు లైన్ బై లైన్ చెక్ చేసుకుంటారా? ఇలా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఇలా చెక్ చేయలేం కదా మనం. ఏ లైన్లో ఇప్పుడు ప్రశాంత్ కొన్నిసార్లు ప్రొడక్షన్లో మనం ఇచ్చినటువంటి కాన్ఫిగరేషన్స్ డిఫరెంట్ ఉన్నట్టున్నాయి, అప్లికేషన్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంది. లోయర్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు టెస్ట్ చేసి మనకు రిజల్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ వాడారో చెక్ చేయమంటారు. అప్పుడు ఆ రెండు ఫైల్స్ని కంపేర్ చేయాలి. ఆ రెండు ఫైల్స్ని మీరు సర్వర్కి తీసుకుంటారు, గిట్ని కోడ్ని క్లోన్ చేసి ఉంటారు, లేదా ఫైల్స్ని కాపీ చేసి ఉంటారు, అప్పుడు కంపేర్ చేయమంటారు. నాట్ ఓన్లీ వన్ యూస్ కేస్, మల్టిపుల్ యూస్ కేసెస్లో ఒక రెండు ఫైల్స్ని కంపేర్ చేయమన్నప్పుడు మీరు ఏం చేయాలా? లైనెక్స్లో కమాండ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిఫ్. కమాండ్ నేమ్ ఈస్ వాట్? డిఫ్ అనే కమాండ్ ఉంది. వాట్ ఈస్ ద సోర్స్ ఫైల్ నేమ్? staging.yaml. వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఫైల్ నేమ్? production.yaml. సోర్స్ అండ్ డెస్టినేషన్ ఈ రెండు ఫైల్స్ని కంపేర్ చేయాలి. స్టేజింగ్, డెస్టినేషన్ని, ఆ రెండింటి ఫైల్స్కి డిఫరెన్స్ ఏందో చెక్ చేయమన్నా. ఎంటర్ కొట్టారంటే చూడండి, ఇక్కడ 8th లైన్లో ఇమేజ్ 1.14.0 ఉంది, ఇక్కడ ఇమేజ్ వచ్చేసి 1.14.2 ఉంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్. అంటే లోయర్ ఎన్విరాన్మెంట్లో వేరే ఇమేజ్ డిప్లాయ్ ఉంది, ప్రొడక్షన్లో వేరే ఇమేజ్ డిప్లాయ్ ఉందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. నాట్ ఓన్లీ వన్ లైన్, మల్టిపుల్ లైన్స్లో డిఫరెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ ద production.yaml. ఇక్కడ నేను ఏపీఐ వర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్కి సంబంధించింది ఇచ్చాను. వాడైతే ఇది కాదులే, డిప్లాయ్మెంట్ /v1 అని ఇచ్చాను. ఎస్కేప్ రైట్ అండ్ క్విట్. ఇప్పుడు ప్రొడక్షన్ డాట్లో వేరే చేంజ్ అయ్యి ఉంది, మీరు మళ్ళీ డిఫ్ కొట్టారంటే అన్ని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ చూస్తే ఏపీఐ వర్షన్ v1 ఉంది, ఇక్కడ /v1 ఉంది. అండ్ వన్ మోర్ డిఫరెన్స్ ఏంటి, 8th లైన్లో ఇమేజ్ ఇక్కడ డిఫరెంట్ వర్షన్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ వర్షన్ ఉంది. ఫస్ట్ లైన్లో డిఫరెంట్ ఉంది, 8th లైన్లో డిఫరెన్స్ ఉంది. ఇలా మనం కంపేర్ చేయాలి. లేదు మీకు ఈ కమాండ్ గుర్తు రాకపోతే, మన ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ మనం ప్రతి ప్రాజెక్ట్లో ప్రతి డెవలపరు, డెవాప్స్ ఇంజనీర్ కానీ, డిబిఏ వాళ్ళు కానీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ సాఫ్ట్వేర్ బియాండ్ కంపేర్ డౌన్లోడ్. లెట్ మీ గో టు డౌన్లోడ్ బియాండ్ కంపేర్. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటారు. లెట్ మీ డౌన్లోడ్ ఇట్ ఫర్ విండోస్ బికాస్ మైన్ ఈస్ విండోస్. లెట్ మీ డౌన్లోడ్ దిస్ అప్లికేషన్ బియాండ్ కంపేర్. It is downloading into my local. ఇంత స్లో ఉందండి. గైస్ నా వాయిస్ ఎక్కడ బ్రేక్ అవడం కానీ అలా లేదు కదా? యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ఎనీవేర్ వాయిస్ బ్రేక్ అవడం అలా లేదు కదా? ఎస్ రైట్? నో రైట్? క్లారిటీగా ఉంది కదా క్లాసు? స్పీడ్ టెస్ట్, లెట్ మీ చెక్ ఇట్. డౌన్లోడింగ్ స్పీడ్.
ఓకే, ఒకసారి క్లిక్ చేసినట్టున్నా, దానివల్ల మైట్ బి. ఆల్ గుడ్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ డౌన్లోడింగ్, లెట్ దెమ్ డౌన్లోడ్. ఓకే, మీ ప్రాజెక్ట్లో యూస్ చేస్తున్నారు దీన్ని, బియాండ్ కంపేర్. డ్రాప్ ఏ మెసేజ్, ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. చాలా మంది వాడతారు, మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ అయితే ఈ సాఫ్ట్వేర్ గురించి మీకు ఐడియా ఉంటుంది. నో, నో, ఎస్, ఎస్, నాట్ ఎట్, ఐఎమ్ సీయింగ్ అదర్ పీపుల్ ఆర్ యూసింగ్. ఓకే, ఏంలా ఫైల్ కంపారిజన్ కోసం, ఎందుకని ఇంత స్లో ఉంది మరి? ఓకే, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో మీరు 2 ట్యాబుల్ లాగా ఓపెన్ చేస్తారా? ఓకే, కృష్ణమూర్తి, యూ గైస్ ఆర్ యూసింగ్. ఓకే, ఓ, స్టిల్ టైమ్ ఈస్ ఇంక్రీజింగ్. లెట్ మీ రీ-డౌన్లోడ్, క్లిక్ ఆన్ దిస్. Let me re-download the one more file. Why it is taking this much time? కేబీస్లో ఉంది డౌన్లోడింగ్ ఇక్కడ చూస్తే. ఓకే, లెట్ దమ్ డౌన్లోడ్. మైట్ బి కొంచెం టైం తర్వాత నేను చెప్తాను దీని గురించి. Here also very slow. Let me pause it. Just 2 minutes. Let them download. Very slow అయిపోయింది. ఎందుకని? We have speed test I did. Class is going smooth. బట్ ఈ అప్లికేషన్ డౌన్లోడింగ్ స్పీడ్ అలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బియాండ్ డౌన్లోడ్ అనేసి, బియాండ్ కంపేర్ అనేసి, మీ దాంట్లో కూడా స్లోగా ఉందో ఫాస్ట్గా. మైట్ బి ఐఎస్పి సైడ్ ఇష్యూ అయి ఉండొచ్చు నాది. ఓకే, నో ప్రాబ్లం. ఆఫ్టర్ దెన్ విల్ డిస్కస్ దిస్. ఓకే, అలానే లెట్ మీ ట్రై టు గో టు మై టెర్మినల్. ఓకే, వీ డిస్కస్డ్ అబౌట్ డిఫ్ కమాండ్ ఆల్సో. డిఫ్ కమాండ్ ఆల్సో యూ గైస్ ఆర్ అవేర్. ఓకే, 2 ఫైల్స్కి మొత్తం 2 ఆర్ మోర్ ఫైల్స్ ఆల్సో ఫైన్. ఓకే, యూ గైస్ ఆర్ అవేర్ అబౌట్ డిఫ్ కమాండ్ ఆల్సో. ఎస్, నౌ యూ గైస్ ఆర్ క్లియర్ అబౌట్ డిఫ్ కమాండ్ ఆల్సో. ఓకే, అలానే నిన్న మనం ఏం చేసామంటే విఐ కమాండ్ ఇంకొన్ని ఆప్షన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. మీకు నిన్న క్లాస్లో ఏం చెప్పాను? విఐ కమాండ్, విఐ కమాండ్. ఓకే, విఐ కమాండ్ కన్నా ముందు ఒక స్మాల్ కమాండ్ ఉంది గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా కోడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు హియర్ జావా ఆన్లైన్ ఐడిఈ అని సెర్చ్ చేస్తే, ఓకే, బికాస్ ఇనిషియల్గా ఐఎమ్ ద జావా డెవలపర్గా, జావా ట్రైనర్గా కూడా ఉన్నాను చాలా రోజులు. ఓకే, ఎంతోమంది స్టూడెంట్స్ మన ఎంఎన్సీస్, టాప్ ఎంఎన్సీస్లో, ఈవెన్ ప్రోడక్ట్ బేస్డ్లో కూడా మా స్టూడెంట్ జావా వాళ్ళు ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిస్ప్లే సంథింగ్ హియర్. I want to display something. System.out.println. System.out.println. This is the general, మీరు జావా కానీ ఐడియా ఉంటే జనరల్ ఎస్ఓపి రాస్తుంటాం. System.out.println. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ డిస్ప్లే చేయాలంటే మనం ఏం చేస్తాం? కేకే డెవాప్స్ అని ఇస్తాం. ఓకే, కేకే డెవాప్స్ అని. లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్. మనకు అవుట్పుట్ ఏం రావాలి ఇక్కడ? కేకే డెవాప్స్ అని వస్తుంది. కేకే డెవాప్స్ అని. చూడండి, సి, ఆర్ ఏబుల్ టు సి? సారీ, I stopped my screen. 1 second, guys. Yes. Okay. Why it is showing like that? 1 second, please. Let me hide the winner. Okay. Fine. Are you able to see? KKD ఆప్షన్ వచ్చిందా? ఇప్పుడంటే మనం జావాలో ఏదన్నా మెసేజ్ డిస్ప్లే చేయాలంటే ఎలా రాస్తాం? సిస్టమ్ డాట్, లేదా ప్రింట్ఎఫ్ కూడా వర్క్ అవుతుంది గైస్ ఇప్పుడు రీసెంట్ వర్షన్స్లో. System.out.println. ఇక్కడ మెసేజ్ ఇస్తాం హల్లో అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా పైథాన్లో రాయాలంటే ప్రింట్ఎఫ్, ప్రింట్, ఓకే, హల్లో, ఇలా మెసేజ్ రాస్తారు. అదే సి లాంగ్వేజ్లో రాయాలంటే ప్రింట్ఎఫ్, ప్రింట్ఎఫ్, ఓకే, టెక్స్ట్ మెసేజే కాబట్టి హల్లో, ఓకే, ఇలా రాస్తారు. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సి++లో రాయాలంటే సిఅవుట్,
Cout. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు డిస్ప్లే హలో ఇలా రాస్తాం C++లో. ఎస్ ఆర్ నో? అంటే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సింటాక్స్ చేంజ్ అవుతుంటుంది. యాక్చువల్ కాన్సెప్ట్ అదే. యాక్చువల్ కాన్సెప్ట్ అదే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు లైనెక్స్లో ఏదన్నా కన్సోల్ అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటే లైనెక్స్లో అదే షెల్ స్క్రిప్ట్లో కూడా ఇదే యూజ్ చేస్తారు. లైనెక్స్ కమాండ్సే షెల్లో రాస్తాం. అందుకని మీరు లైనెక్స్ స్ట్రాంగ్ ఉంటే షెల్ ఈజీ. లైనెక్స్ స్ట్రాంగ్ ఉంటే షెల్ స్క్రిప్టింగ్ ఈజీ. ఎకో ఎకో అనేటువంటి కమాండ్ వాడతాం లైనెక్స్లో. కమాండ్ నేమ్ ఏంటి? ఎకో. ఐ వాంట్ టు డిస్ప్లే హల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిస్ప్లే హల్లో. చూడండి, హల్లో డిస్ప్లే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకో ఐ వాంట్ టు డిస్ప్లే కేక్ డెవాప్స్. యూ వాంట్ టు డిస్ప్లే కేక్ డెవాప్స్. ఎస్, లైక్ దిస్. ఈ కనిస్తా ఎకో కమాండ్. లైనెక్స్లో ఎకో అనేటువంటి కమాండ్ ఉంటుంది. ఈ కమాండ్ ద్వారా కూడా మీరు ఏవైనా డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఫైన్. My application also downloaded diff. Okay, beyond compare. Let me go to my downloads folder. Let me go to my downloads folder. Click on downloads. Okay, fine. Let me go back to beyond compare. Click on this. Okay, you know that, right? Next installation. Let them install. Okay, install for all user recommended. మన సిస్టంలో ఉన్న యూజర్స్ అంతా. Click on yes. We are installing beyond compare. Then let me try to accept the agreement. Yes, click on next. Click on next. Click on next. Install. It is installing. Let me try to finish it. Let me try to finish it. Okay, cancel. Thanks for Beyond Compare installation. ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసుకోండి. బియాండ్ అని ఇచ్చారంటే ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ హియర్. రెండు ఫైల్స్ కంపారిజన్ కానీ ఫోల్డర్ కంపారిజన్ కానీ ఫోల్డర్స్ మెర్జ్ చేయడం ఇటువంటివన్నీ ఉంటాయి. మనం టెక్స్ట్ కంపేర్ చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్. దీన్ని సెలెక్ట్ చేశారంటే హియర్ యూ కెన్ పాస్ ఇట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ స్టేజింగ్ డాట్ ఎంఎల్ ఈ ఫైల్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఈ ఫైల్ మొత్తాన్ని మీరు జస్ట్ ఇలా కాపీ చేసి ఇక్కడికి వచ్చి లెఫ్ట్ సైడ్ ఇచ్చారంటే దిస్ ఇస్ ద స్టేజింగ్ ఎంఎల్. క్యాట్ ప్రొడక్షన్ డాట్ ఎంఎల్. ఈ టెక్స్ట్ని మీ కమాండ్ కానీ గుర్తు రాకపోతే ఈ టెక్స్ట్ని కాపీ చేసుకొని యామెల్స్ అన్ని ఇలానే కంపేర్ చేస్తుంటారు కొంతమంది. ఇలా ఇచ్చారంటే మీకు కనపడిపోద్ది లెఫ్ట్ సైడ్ ఏముంది, రైట్ సైడ్ ఏముంది. లెఫ్ట్ సైడ్ డిఫరెంట్ రెడ్ కలర్లో చూపించిందంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ కాదని. ఇక్కడ కూడా చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సమ్ డిఫరెంట్ ఇమేజ్ వాడారు. ఇక్కడ డిఫరెంట్ వర్షన్ ఏపీ వర్షన్ డిఫరెంట్ యూస్ చేశారని. బియాండ్ కంపేర్ ఇటువంటి టూల్స్ను కూడా మీరు వర్క్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. క్యాట్ నేమ్స్ డాట్ టీఎక్స్టీ. ఈ కమాండ్స్ అన్ని మీరు షెల్ స్క్రిప్ట్లో యూస్ చేసుకోవచ్చు గైస్. నేమ్స్ డాట్ టీఎక్స్టీ ఇవన్నీ లోయర్ కేస్ లెటర్లో ఉన్నాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ టు అప్పర్ కేస్ లెటర్? డిస్ప్లే చేసినప్పుడు అప్పర్ కేస్లో డిస్ప్లే చేయాలా? ఇప్పుడు క్యాట్ ఇక్కడ వచ్చేటువంటి అవుట్పుట్ మొత్తాన్ని నెక్స్ట్ కమాండ్కి ఇన్పుట్గా పాస్ చేస్తున్నా. పైప్ సింబల్ టిఆర్ అనే కమాండ్ ఉంది. ట్రాన్స్లేట్ అని కమాండ్ నేమ్ ఏంటి? ట్రాన్స్లేట్ అనేటువంటి కమాండ్ ఉంది. ఎలా ట్రాన్స్లేట్ చేయాలా? అప్పర్ కేస్లో లోయర్ కేస్లో ఉన్నటువంటి A to Z క్యారెక్టర్స్ మొత్తాన్ని అప్పర్ కేస్కి కన్వర్ట్ చేయాలా. చూడండి, సి. లేదు, నీ స్ట్రింగ్స్ అన్ని అప్పర్ కేస్లో ఉంటాయి. మీకు డౌట్ ఉండొచ్చు, ఫస్ట్ క్యారెక్టరే చేంజ్ అవ్వాలి. అటువంటివన్నీ మనం షెల్ ద్వారా చేయాలి. మళ్ళీ షెల్ స్క్రిప్ట్ ద్వారా మనం క్యారెక్టర్స్ని లైన్ బై లైన్ లూప్ రన్ చేసి చేయాలా. బట్ ఎంటైర్ స్ట్రింగ్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే A to Z ఏ క్యారెక్టర్ ఉన్న లోయర్ కేస్లో అవన్నీ అప్పర్ కేస్లే చేంజ్ అయిపోతాయి. కానీ మీరు నేమ్స్ డాట్ టీఎక్స్టీలో చూస్తే ఫైల్లో చేంజ్ కాదు, అది ఫైల్లో అలానే ఉంటుంది. కానీ అవుట్పుట్లో మాత్రమే చేంజ్ అవుద్ది. నీకు చేంజ్ అయినటువంటి అవుట్పుట్ ఇంకో ఫైల్కి పోవాలి అంటే ఇక్కడ మీరు మళ్ళీ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి ఫైల్ని క్రియేట్ చేయండి. నేమ్స్ అప్పర్ డాట్ టీఎక్స్టీ. ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఫైల్స్ లోయర్ కేస్లో ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ ఈ కమాండ్కి వెళ్తుంది. అది అప్పర్ కేస్కి కన్వర్ట్ చేస్తుంది. అది ఇక్కడ ఈ ఫైల్లో స్టోర్ చేస్తుంది. దట్స్ ఇట్. క్యాట్ నేమ్స్ డాట్ అండర్ నేమ్స్ అండర్ అప్పర్ డాట్ టీఎక్స్టీ. చూడండి, అప్పర్ కేస్ అన్ని వచ్చి స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్నటువంటి అప్పర్ కేస్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని లోయర్ కేస్కి ట్రాన్స్లేట్ చేయాలంటే ట్రాన్స్లేట్ ఇవన్నీ ఆటోమేషన్ రాసేటప్పుడు హెల్ప్ అవుతాయి ఈ కమాండ్స్. అప్పర్ కేస్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ A to Z ఏవైతే ఉంటాయో అవన్నీ లోయర్ కేస్లోకి కన్వర్ట్ అయిపోవాలి. ఎస్, మీరు కావాలంటే మళ్ళీ ఇంకో ఫైల్కి కూడా
తీసుకెళ్ళచ్చు. హోప్ యూ అండర్స్టూడ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ఏఫ్ అని ఎల్ఆర్టీహెచ్. ఓకే, దిస్ టీఆర్ కమాండ్ కూడా మీకు బ్రీఫ్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ట్రాన్స్లేట్ అని. ఎస్. ఓకే, నెక్స్ట్ మై రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ఫైల్ తీసుకోండి. డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ ఫైల్ ఏం డేటా లేదు. ఓకే, లెట్ మీ గో టు సమ్ డేటా. లెట్ మీ టేక్ సమ్ డేటా. ఆల్రెడీ ఉన్న ఫైల్లో కూడా ఉంది. లేదు, ఓకే. డిప్లాయ్మెంట్ డాట్ డిప్లాయ్మెంట్ ఇన్ క్యూబర్నెటీస్. గో టు డిప్లాయ్మెంట్స్. ఓకే, స్క్రోల్ డౌన్. ఎనీ యామెల్, ఏదో ఒక యామెల్, ఏదో లేదు, ఈ టెక్స్ట్ మొత్తాన్ని కాపీ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను మీనింగ్ఫుల్గా ఉంటుందని ఇలా కాపీ చేస్తున్నా. కాపీ. గో టు ఇయర్. ఈ ఉన్న ఫైల్లోనే డేటాను ఇన్సర్ట్ చేద్దాం. డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్. గో టు ఇన్సర్ట్ మోడ్, రైట్ క్లిక్, పేస్ట్ ఇట్. ఎస్కేప్, రైట్ అండ్ క్లిక్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. క్యాట్ డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్. లైన్ నెంబర్స్ కూడా కావాలంటే -n. నేను ఫైల్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ క్లాస్లో నేను విఐ గురించి సమ్ ఆప్షన్స్ చెప్పాను. విఐ కమాండ్ గురించి సమ్ ఆప్షన్స్ మనం డిస్కస్ చేసాం. ఏమని? విఐలో మనం ఫైల్ ఓపెన్ చేయాలంటే విఐ స్పేస్ ఫైల్ నేమ్, విఐ స్పేస్ ఫైల్ నేమ్, విఐ స్పేస్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఇస్తే ఓపెన్ అయిపోద్ది. దాని తర్వాత ప్రెస్ ఐ, గో టు ఇన్సర్ట్ మోడ్. గో టు ఇన్సర్ట్ మోడ్లోకి పోవాలంటే ఐని ప్రెస్ చేయాలి. ఎస్కేప్ దేనికి? గైస్? ఎస్కేప్ దేనికి? ఓకే, టెర్మినల్ మోడ్కి రావాలంటే, మళ్ళా ఇన్సర్ట్ మోడ్ నుంచి టెర్మినల్ మోడ్కి రావాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలా. నేను సేవ్ చేయకుండా క్విట్ అయిపోవాలంటే, ఓన్లీ క్విట్ అయిపోవాలంటే ఈ ఆప్షన్ వాడాలి. టెర్మినల్ మోడ్లో వాడాలి క్విట్ అవ్వాలంటే. ఓకే, క్విట్ అవ్వాలంటే టెర్మినల్ మోడ్లో ఈ ఆప్షన్ వాడాలి. లేదు, సేవ్ చేసి క్విట్ అవ్వాలంటే రైట్ అండ్ క్విట్. సేవ్ అండ్ క్విట్కి సేవ్ అండ్ క్విట్, ఇలా ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ వరకు చెప్పాను నేను. మీకు గుర్తుందా? నిన్న క్లాస్లో చెప్పుకుంటాను నేను. ఎస్టర్డే సెషన్ ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే, ఐ థింక్ నిన్నే. ఈ గుర్తుందా మీకు? ఎస్, రైట్. ఇంకొన్ని ఆప్షన్స్ అంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొన్ని యాడ్ చేసుకుంటే వెళ్దాం దానికి. లెట్ మీ గో టు హియర్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. విఐ స్పేస్ డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్. ఒక ఫైల్ని, ఏదో ఫైల్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నౌ ఐఎమ్ ఇన్ ఏ టెర్మినల్ మోడ్. 22 లైన్స్ ఉన్నాయి, 342 బైట్స్ ఆఫ్ డేటా ఉంది ఇక్కడ. ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే ఐని ప్రెస్ చేయాలా. టెర్మినల్ మోడ్లోకి రావాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలా. మీరు లైన్ నెంబర్ని సెట్ చేయాలి అంటే మీరు టెర్మినల్ మోడ్లో ఉండాలి. చూడండి, ఐ మీన్ టెర్మినల్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ అయితే ఇన్సర్ట్లో ఉండేవాడిని. టెర్మినల్ మోడ్లో ఉండాలి. లైన్ నెంబర్ని సెట్ చేయాలంటే కోలన్ సెట్ నెంబర్. ఓకే, దిస్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ లైన్ నెంబర్స్. లైన్ నెంబర్స్ డిస్ప్లే కావడానికి అది షార్ట్ కట్. టెర్మినల్ మోడ్లో ఉండాలి. చూడండి, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ఏ టెర్మినల్ మోడ్. కోలన్ షిఫ్ట్ పట్టుకొని కోలన్ ఎస్సి స్పేస్ నెంబర్, ఎంటర్. లైన్ నెంబర్ సెట్ అయిపోయింది. విఐ ఎడిటర్లో చూడండి, ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. ప్రశాంత్, కెన్ యూ గో టు లైన్ నెంబర్ 12 అండ్ అప్డేట్ టెంప్లెట్స్ అని అంటాడు. లైన్ నెంబర్ 12లో టెంప్లెట్స్గా చేంజ్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి టెంప్లెట్స్గా చేంజ్ చేయాలి. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి మళ్ళీ ఎస్కేప్ కొట్టండి, టెర్మినల్ మోడ్కి వచ్చేస్తాం. ఇప్పుడు నువ్వు లైన్ నెంబర్ సెట్ చేసావు. లైన్ నెంబర్ని తీసేయాలంటే మళ్ళీ టెర్మినల్ మోడ్లో ఉండాలి. టెర్మినల్ మోడ్లో ఉన్న తర్వాత మళ్ళీ మీరు లైన్ నెంబర్స్ని రిమూవ్ చేయాలంటే కోలన్ సెట్ నో నెంబర్. వాట్ ఇట్ ఈస్ డూయింగ్? రిమూవ్ ద లైన్ నెంబర్స్. ఎలా రిమూవ్ చేస్తారు? కోలన్ సెట్ నో నెంబర్, ఎంటర్. లైన్ నెంబర్ వెళ్ళిపోయింది. మళ్ళీ నెంబర్స్ కావాలంటే కోలన్ సెట్ నెంబర్స్ వచ్చాయి. క్లియర్? ఒక నెంబర్ని యాడ్ చేయడం, ఒక నెంబర్ని రిమూవ్, అంటే లైన్ నెంబర్స్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం అర్థమైందా మీకు? బోత్ యూనిట్ టు డూ ఇట్ ఇన్ టెర్మినల్ మోడ్. ఎస్కేప్ కొట్టి చేయాలి. క్లియర్ ఎవరీవన్? ఎస్, రైట్? ఎస్, థ్యాంక్ యూ. ఫైన్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు లెట్ మీ గో బ్యాక్ టు ఫస్ట్ లైన్. ఐ మీన్ ఏ ఫస్ట్ లైన్. ప్రశాంత్, కెన్ యూ ప్లీజ్ చేంజ్ ద ఇమేజ్ వర్షన్. ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ 19లో ఇమేజ్ వర్షన్ చేంజ్ చేయమన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇలా స్లోగా స్క్రోల్ డౌన్ చేయొద్దు. ఓకే, చేసిన నో ప్రాబ్లం. ఓకే, ఇలా చేంజ్ చేయొచ్చు. అప్పుడు చేంజ్ చేయాలంటే మళ్ళీ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలా. నువ్వు డేటా ఏం చేంజ్ చేయాలని ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. గో టు ఇన్సర్ట్ మోడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత 0గా చేంజ్ చేయమన్నాడు. మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోయారు.
ఇట్లా మీరు లైన్ నెంబర్ ఒకటిలో ఉన్నారు, వేరే వేరే లైన్ నెంబర్లో ఉన్నారు. ఒక స్పెసిఫిక్ లైన్ నెంబర్కి వెళ్ళాలి నువ్వు. ఇన్సర్ట్ మోడ్లో ఏ టైపింగ్ ఏం చేయకూడదు. ఇన్సర్ట్ మోడ్లో ఉన్నామంటే డేటా చేంజ్ వరకే చేయాలి. డేటా యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ అటువంటివే ఇన్సర్ట్ మోడ్లో చేయాలి మీరు. ఏదైనా మీరు ఆ కమాండ్స్ మీరు రన్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్లోంచి టెర్మినల్ మోడ్లోకి రండి, ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్. ఇప్పుడు లైన్ నెంబర్ 1లో ఉన్నా, నేను లైన్ నెంబర్ 19కి వెళ్ళాలా, లైన్ నెంబర్ 19కి వెళ్ళాలా, స్లాష్ స్లాష్ సారీ ఇట్స్ మై బ్యాడ్, కోలం 19 ఇచ్చారంటే లైన్ నెంబర్ 19కి వచ్చేస్తుంది. చూడు కజరు, కజర్ 19కి వచ్చేసింది. లేదు కోలం లైన్ నెంబర్ 10 ఇచ్చారంటే 10కి వెళ్ళిపోద్ది కజరు. లేదు కోలం లైన్ నెంబర్ 22 ఇస్తే 22కి వచ్చేస్తుంది కజరు. కోలం లైన్ నెంబర్ 1 ఇస్తే 1కి వెళ్ళిపోద్ది కజరు. ఇలా జంప్ అవ్వచ్చు మీరు. విఐ ద్వారా మీరు ఏదైనా ఫైల్ చేంజ్ చేస్తున్నప్పుడు, కాల్లో ఒకవేళ కాల్లో షేర్ స్క్రీన్ చేస్తున్నప్పుడు ఇలా ఫాస్ట్ షార్ట్ కట్స్ బై ప్రాక్టీస్ మీద వస్తాయి, మీకు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఒక లైన్ నెంబర్ జంప్ అవ్వాలంటే ఏ ఆప్షన్, ఒక లైన్ నెంబర్కి మనం స్విచ్ అవ్వాలంటే టెర్మినల్ మోడ్లో ఉండాలి. టెర్మినల్ మోడ్లో ఉండాలి. టెర్మినల్ మోడ్లో ఉండి మీరు ఏం చేయాలా, కోలన్ నెంబర్ని మెన్షన్ చేయాలి, లైన్ నెంబర్ని ఇవ్వాలి. లైన్ లైన్ నెంబర్ని ఇస్తే ఆ నెంబర్కి మీరు స్విచ్ అవుతారు, ఆ నెంబర్కి మీరు స్విచ్ అవుతారు. మీరు యూట్యూబ్లో రికార్డింగ్ ఇస్తాను, బ్లాగ్ సైట్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ వచ్చి ఉంటుంది అందరికీ. అక్కడ ఈ పాయింట్స్ అన్ని అప్డేట్ చేస్తుంటాయి, బ్లాగ్స్లోనే ఉంటాయి. సెర్చ్ చేయండి, అక్కడ లైనెక్స్కి వెళ్ళి బ్లాగ్స్లో ఉంటాయి. ఒకవేళ మీరు పేమెంట్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళకి యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీసుకోండి, రికార్డింగ్ కూడా మార్నింగ్ అప్లోడ్ అయిపోద్ది, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ టెర్మినల్ మోడ్, లైన్ నెంబర్ 1లో ఉన్నా. దే రిక్వెస్టెడ్ మీ టు సర్చ్ 3 ఎక్కడ ఉందో సర్చ్ చేయమన్నాడు. 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. ఏదైనా ఒక స్ట్రింగ్ సెర్చ్ చేయమన్నాడు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్స్ని సెర్చ్ చేయమన్నాడు. లేబుల్స్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయమన్నాడు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్స్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయమన్నాడు. కంటైనర్స్ ఈ ఫైల్లో ఒక ప్యాటర్న్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయాలంటే గ్రెప్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. కానీ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ చేయమంటాడు. ఏది ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ చేయమంటే అప్పుడు ఏం చేస్తాం మనం, టెర్మినల్ మోడ్కి రండి, ఎస్కేప్ కొట్టండి, ఇన్సర్ట్ మోడ్కి వచ్చి ఇన్సర్ట్ మోడ్ నుంచి టెర్మినల్ మోడ్కి రండి. టెర్మినల్ మోడ్లో ఉన్నారు ఇప్పుడు. ఏదన్నా సెర్చ్ చేయాలంటే స్లాష్ నువ్వు ఏమైతే సెర్చ్ చేయాలనుకున్నావు, స్లాష్ నువ్వు ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటున్నావు, కంటైనర్స్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయాలనుకుంటున్నావు. ఏమని, కంటైనర్స్ ఎంటర్ కొట్టారంటే చూడండి కంటైనర్స్కి వచ్చేసింది. లేదు కైండ్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయాలనుకున్నా, స్లాష్ కైండ్ ఎక్కడ ఉందో అని ఇవ్వాలంటే ఎంటర్ కొట్టారంటే కైండ్కి వెళ్ళిపోద్ది. బాటంకి వచ్చింది, బాటంలో ఎక్కడ లేకపోతే మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇలా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. ఎస్, గో టు ఇన్సర్ట్ మోడ్, అగైన్ కమ్ బ్యాక్ టు టెర్మినల్ మోడ్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రశాంత్ లైన్ నెంబర్ 19 డిలీట్ చేయమంటాడు. లైన్ నెంబర్ 19 డిలీట్ చేయమంటాడు. మనం ఏం చేస్తాం, లైన్ నెంబర్ 19కి వస్తాం. లైన్ నెంబర్ డిలీట్ చేయమన్నాడు కాబట్టి గో టు ఇన్సర్ట్ మోడ్. ఓకే, నెక్స్ట్ కొట్టాలి, ఎన్ని కొడుతుంటే నెక్స్ట్ వస్తుంటుంది రమేష్. ఇక్కడ లైన్ నెంబర్ని డిలీట్ చేశాను, లైన్ నెంబర్ని డిలీట్ చేశాను, లైన్ నెంబర్ని ఇలా చేశాను. ఇలా అయినా చేయొచ్చు. లేదు లెట్ మీ గో బ్యాక్ టు స్టార్టింగ్. మీరు ఇంకా కొంచెం ఫాస్ట్ ఆపరేషన్స్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 18ని డిలీట్ చేయమన్నాడు. లైన్ నెంబర్ 18 ఏముందో చూడండి మీరే, నేమ్ ఇంజినిక్స్ అని ఉంది. 18ని డిలీట్ చేయమన్నాడు. గో టు లైన్ నెంబర్ 18, గో టు టెర్మినల్ మోడ్, గో టు లైన్ నెంబర్ 18. లైన్ నెంబర్ 18కి వచ్చాను. నువ్వు ఇక్కడ కీబోర్డ్లో డీడీ కొట్టండి. డీడీ టెర్మినల్ మోడ్లో డీడీ కొట్టారంటే డిలీట్ అయిపోద్ది. డీడీ కొట్టారంటే డిలీట్ అయిపోద్ది. మీరు డిలీట్ చేసింది మళ్ళీ రావాలంటే యూ కొట్టండి, అండు. లేదు లైన్ నెంబర్ 7 డిలీట్ చేయాలా, లైన్ నెంబర్ 7ని గో టు లైన్ నెంబర్ 7:7, లైన్ నెంబర్ 7కి వెళ్ళా. లైన్ నెంబర్ 7 డిలీట్ చేయండి, డీడీ. కీబోర్డ్లో డీడీ అని ఇచ్చారంటే డిలీట్. లైక్ దిస్ యూ కెన్ డిలీట్. కొన్ని షార్ట్ కట్స్ ఈ రోజుకి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ అప్కమింగ్ సెషన్స్లో మీకు మళ్ళీ చెప్తాం. టెర్మినల్ మోడ్లో ఇంకొన్ని యాడ్ చేద్దాం. అంటే ఒకటే రోజు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కష్టంగా ఉంటుంది. టెర్మినల్ మోడ్లో మీరు స్లాష్ డేటా ఇస్తే ఈ డేటా మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకున్నారో ఆ డేటాను సెర్చ్ చేయొచ్చు. ఆ డేటాను మీరు సెర్చ్ చేయొచ్చు. అలానే టెర్మినల్ మోడ్లో మీరు ఆ లైన్ నెంబర్కి వెళ్ళి, స్పెసిఫిక్ లైన్ నెంబర్కి వెళ్ళి, లైన్ నెంబర్కి వెళ్ళి మీరు డీడీ కానీ ప్రెస్ చేస్తే ఆ లైన్ డిలీట్ అయిపోద్ది. అదే టెర్మినల్ మోడ్లో ఉండి మీరు ఓకే యూ కానీ ప్రెస్ చేస్తే అండు ఆపరేషన్ జరుగుతుంది. యూ అంటే ఏంటి మీనింగ్, అండు ఆపరేషన్. అండు మీకు ఎన్ని బేసిక్ టర్మ్స్ గైస్, కంప్యూటర్ సైన్స్ టర్మినాలజీ. ఓకే, దిస్ ఈస్ ద విఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రైట్. నేను రెఫరెన్స్ కోసం ఇక్కడ బీట్ అని ఇక్కడ కూడా అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డే 4 లైనెక్స్ కదా ఇది. లెట్ మీ గో బ్యాక్ టు హియర్, క్రియేట్ ఎ న్యూ ఫైల్.
va.txt. లెట్ మీ అప్డేట్ హియర్. రెఫరెన్స్ కోసం ఇక్కడ కూడా గిటబ్ లింక్ అందరి కాడ ఉంది కదా, ప్రీవియస్ క్లాస్లో ఇచ్చుంటా. ఓకే, లెట్ మీ షేర్ దిస్ గిటబ్ లింక్ టు ఎవ్రీవన్. ఇక్కడే డైలీ రఫ్ నోట్స్ అయితే ఇక్కడే వస్తుంటుంది. ప్రాజెక్ట్స్ కూడా ఇదే లొకేషన్స్లోనే ఉంటుంది. ప్రాజెక్ట్స్ కూడా మీకు ఈ లొకేషన్స్లోనే అప్కమింగ్ సెషన్స్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. మీ గిటబ్ లింక్ ఇది. ఎస్, ఓకే. ఈ రికార్డింగ్ కూడా మీకు మార్నింగ్ యూట్యూబ్లోకి అప్లోడ్ అయిపోద్ది. ఓకే, ఆల్రెడీ 9 o'clock time, because this is the demo session, right? Tomorrow I will try to discuss about soft link, hard link, soft links, hard links, find command, arc command, కొన్ని అడ్వాన్స్డ్ కమాండ్స్, సెడ్ కమాండ్, స్ట్రీమ్ ఎడిటర్. ఓకే, టైం ఉంటే యూజర్ మేనేజ్మెంట్ కూడా రేపే స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకా కానీ రిజిస్టర్ అవ్వకుండా ఉంటే, ఓకే, మీరు మళ్ళీ పోర్టల్ యాక్సెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ అవ్వడం మీకు టైం పడుతుంది. ఓకే, ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ పే ద ఫీ, ప్లీజ్ సేవ్ మై నెంబర్. దిస్ ఈజ్ మై నెంబర్ 9676831734. ఓకే, మళ్ళీ మీరు లేట్ చేసుకున్నారంటే వీకెండ్ కొన్నిసార్లు నేను అవైలబిలిటీ కానీ లేకపోతే ఆ టైంలో మీకు యాక్సెస్ డిలే అయిపోవచ్చు. 1 day పట్టచ్చు మళ్ళీ మీకు యాక్సెస్. పేమెంట్ డీటెయిల్స్ సెండ్ చేయండి అని చెప్పేసి ఈ నెంబర్ కానీ మీరు పింగ్ చేశారంటే, ఓకే, కోర్స్ ఫీజ్ మీకు 27,000, 5 months డ్యూరేషన్ గైస్. 5 months డ్యూరేషన్ ఎంటైర్ కోర్సు. ఓకే, ఫైన్. మీకు విత్ ఇన్ 2 monthsలో I am trying to give that new AI ops syllabus also. Already I started working on day and night. డే అండ్ నైట్ అంటే ఎప్పుడు గ్యాప్ దొరుకుతుంది ఆ టైంలో నేను దాని మీదే వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ డెవాప్స్, డెవ్సెకాప్స్, పైప్ లైన్స్ రాయడం, ఓకే, మానిటరింగ్, ఎస్ఆర్ఈ పార్ట్లో వర్క్ చేయడం, ఇటువంటి యాక్టివిటీస్ మీద డెవలప్మెంట్, జావా మీద వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండేది. నేను AI ఆప్స్ సిలబస్ మీకు విత్ ఇన్ 2 monthsలో నేను క్లియర్గా అప్డేట్ చేసేస్తాను సైట్లో. మీ బ్యాచ్లో ఒక 15 days, 10 to 15 days టైం ఎక్స్ట్రా పట్టచ్చు. ఎందుకంటే సిలబస్ ఎక్స్ట్రా వచ్చింది. సిలబస్ ఎక్స్ట్రా యాడ్ చేశాం కాబట్టి కొన్ని వీకెండ్ సెషన్స్ ఎప్పుడన్నా సాటర్డే కానీ అలా సెషన్ తీసుకుంటే ప్లీజ్ ట్రై టు జాయిన్. ఎందుకంటే మిడిల్లో నాకు వర్క్ ఉన్నా కానీ సెషన్ లీవ్ ఇస్తుంటా 1 or 2 days అలా. అటువంటప్పుడు మీకు వీకెండ్స్లో కూడా సెషన్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఓకే, ప్రశాంత్, యూ టోల్డ్ 25 బట్ నౌ యూఆర్ టెల్లింగ్ 27. ఐ గివెన్ 3 days, లాస్ట్ 3 days ఇచ్చాను. కొంతమంది శాలరీ కోసం రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ డే వరకు, ఫస్ట్ డే July 1st వరకు ఇచ్చానండి. ఓకే, యా, ప్లీజ్ కాల్ మీ, విల్ ట్రై టు డిస్కస్. ఓకే, మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే ఈరోజు క్లాస్కి సంబంధించి, ఈరోజు మనం ఏవైతే కమాండ్స్ మనం డిస్కస్ చేసామో ఈ కమాండ్స్కి సంబంధించి మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్, ఐఎమ్ హియర్ ఓన్లీ. టుమారో విల్ ట్రై టు డిస్కస్ మెనీ కమాండ్స్ ఆల్సో. హ్యాండ్ రేస్ చేస్తే యూ విల్ గెట్ ద అన్మ్యూట్ పర్మిషన్, యూ కెన్ టాక్ విత్ మీ. ఎస్ రాజ్ కుమార్. హలో అండి. ఎస్, సో నార్మల్ గా మనకి కమాండ్స్ చెప్తున్నారు కదా, సో కెర్నల్ గురించి సమ్ ఓఎస్ అది ఓఎస్ లెవెల్లో థియరీ పాయింట్స్ మనకు అవసరం లేదండి. డెవాప్స్ వాళ్ళు మనం కెర్నల్ లెవెల్ ఏం వర్క్ చేస్తాం మీరు చెప్పండి. ఓకే ఓకే ఇప్పుడు మీరు లైనక్స్ అడ్మిన్ అయితే మెమరీ మేనేజ్మెంట్లో కూడా ఇన్ డెప్త్ వెళ్ళలేము మనం. ఓకే లైనక్స్ అడ్మిన్ లెవెల్లో ఉన్న వాళ్ళకైతే అవన్నీ అవసరం మనకి. డెవాప్స్ కాన్సన్ట్రేషన్ కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ కమాండ్స్ టచ్ చేసుకుంటూ వెళ్తాం థియరీ కన్నా. థ్యాంక్ యూ. సో వన్ మోర్ థింగ్, ఏఆప్స్ అన్నారు కదా, రీసెంట్ గా మళ్ళీ మొన్న ఎంఎల్ఓప్స్ అన్నారు కదా, అది కూడా ఇంక్లూడ్ చేస్తారా? ఎంఎల్ ఆప్స్ కాన్సెప్ట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి అంటే అక్కడ కాకపోతే మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ అంటే ఆ ప్రాజెక్ట్ కావాలి మనకి. ఆ ప్రాజెక్ట్ని సిఐసిడి చేయగలగాలి. ఓకే, ఫస్ట్ ఇనిషియల్గా ఏ యాప్స్ గురించి ఓన్గా మనం ఏజెంట్ని బిల్డ్ చేసి, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు ఓన్గా ఆల్రెడీ ఏజెంట్స్ చాలా ఉంటాయి. ఆ ఏజెంట్స్ కాకుండా మనం ఓన్గా ఏజెంట్ని బిల్డ్ చేసేటువంటి క్యాపబిలిటీ మీకుంటే మీరు ఏ టూల్కైనా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ క్యూబర్నెటీస్. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, మనం ఓన్గా ఏజెంట్ని బిల్డ్ చేయగలగాలి. మన రిక్వైర్మెంట్ ఇచ్చి, మన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రాంప్ట్ ఇచ్చి, మన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని పాస్ చేసి మనం ఒక ఏజెంట్ బిల్డ్ చేయాలి. ఓకే, ఆ ఏజెంట్ని తీసుకుని వచ్చి మన క్లస్టర్లో డిప్లాయ్ చేసుకోగలగాలి. మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇనిషియల్గా దీని మీద పెడుతున్నాను. ఇక్కడికే చాలా టైం పడుతుందండి. ఓకే, ఏ ఆప్షన్ అండి? ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్లో మీకు కానీ కొత్త సిలబస్ ఏదైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. షూర్ అండి, థ్యాంక్స్ అండి. ఓకే, ప్రెసెంట్ బ్యాచ్ వరకు నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. షూర్ అండి, థ్యాంక్స్ అండి. ఆల్ రైట్. చాలా. ఎస్ లలిత.
హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. యా మీరు గుడ్ టూ ఈవినింగ్. ఫైల్స్ని కంపారిజేషన్ చేయడానికి డిఫ్ కమాండ్ యూజ్ చేశారు కదా. Hmm. సిఎంపి కూడా ఇట్స్ టూ ఫైల్స్ని కంపేర్ చేయడానికి వర్క్ అవుతుంది కదా సార్. మేజర్ డిఫరెన్స్ ఏంటి See, if you సిఎంపికి go on డిఫ్కి? CMP, is it showing? Okay, CMP, it is there. CMP సోర్స్ ఫైల్ అండ్ డెస్టినేషన్ ఫైల్ file. One second, I am not using this command. One second. Here, print in a bytes, ignoring, help, verbose mode. Okay, ls అని ఇచ్చారంటే లెట్ మీ కంపేర్ సిఎంపి అవుట్పుట్ మైట్ బి డిఫరెంట్. ఓకే, స్టేజింగ్ డాట్ ఎంఎల్ విత్ ఓకే. ప్రొడక్షన్ డాట్ ఎంఎల్. ఓకే, ఇక్కడ చూడండి, స్టేజింగ్ బైట్ ప్రొడక్షన్లో బై డిఫర్ బైట్. 13 బైట్స్. లైన్ నెంబర్ 1లో మీకు 13 బైట్స్ ఆఫ్ డేటా డిఫరెన్స్ ఉంది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఈవెన్ నువ్వు డిఫ్ కొట్టినా కానీ డిఫ్ కొట్టినా స్టేజింగ్ డాట్ ఎంఎల్, ప్రొడక్షన్ డాట్ ఎంఎల్. ఓకే, ఓన్లీ ఇక్కడ కాకపోతే 8th లైన్ చూపించలేదు చూడండి, ఫస్ట్ డిఫరెన్స్ వరకే చూపిస్తున్నాడు ఇక్కడ. ఓకే సార్. ఓకే, ఒకసారి దీని గురించి చూడండి. లేదు, డైరెక్ట్గా మీరు ఇక్కడికి రండి. ఈ కెన్ ఆస్క్ గూగుల్ సిఎంపి వర్సెస్ డిఫ్ ఇన్ లైనెక్స్. గైస్, మీరు ఏదన్నా నాతో డౌట్ అడగాలంటే అక్కడ రేజ్ బటన్ ఉంటుంది, హ్యాండ్ రేజ్ అని. సార్ ఈ గూగుల్లో అయితే కంపేర్ బైట్ బై అంటే చూడండి, ఫైల్ బైట్ బై లోపల బైట్ టెక్స్ట్ ఉంటది కంపారిజన్. కదా, ఇది లైన్ బైట్ బై బై లైన్, బైట్. ఇది లైన్ బై లైన్ కంపారిజన్. ఇదేమో సిఎంపి బైట్ బై బైట్ ఇన్సైడ్ డేటా. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్ గైస్? అక్కడ హ్యాండ్ రేస్ బటన్ ఉంటుంది, ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టెక్నికల్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. నాన్ టెక్నికల్ డౌట్స్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. ఎస్ రాజేష్. రాజేష్, యూ రేస్డ్ హ్యాండ్. సారీ, నేను మ్యూట్లో మాట్లాడుతున్నా. సారీ సార్. సార్ గుడ్ ఈవినింగ్. సో రాజేష్, అది మీకు ఇష్యూ రిజాల్వ్ అయిందా మీది ఆఫీస్ ల్యాప్టాప్లో? అది ఐటీ వాళ్ళతోటి మాట్లాడుతున్నా. వాళ్ళేమో సెక్యూరిటీ గైడ్ లైన్స్ అది ఇది అన్నారు. సో అది రేపు చెప్తా అన్నారు. ఈ రోజు కూడా ఫాలో అప్ చేసిన. బట్ పర్సనల్ ల్యాప్టాప్ లో 2-3 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి డిలీట్ అన్ని చేస్తున్నాను సార్. సో వర్క్ అవుతుంది కదా? వర్క్ అవుతుంది కదా మీ పీసీలో? ఎస్, పర్సనల్ పీసీలో అన్ని క్లియర్ అయింది. ఇప్పుడు డైలీ అదే వాడుతున్నాను సార్. ఇప్పుడు ఆఫీస్ ల్యాప్టాప్ కే ఆ పోర్ట్ SSH22 ఇష్యూ ఉంది కదా. ఎనేబుల్ చేయాలి. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెక్యూరిటీ గైడ్లైన్స్ ప్రకారం అది ఆడిట్ లా వస్తుంది, అది ఇది ఏమో అన్నారు. సో చెక్ చేసి మేము చెప్తాము. నేను చెప్పిన SSH కామన్ గా ఓపెన్ లో ఉండాలి కదా, అది దాంట్లో ఏం వల్నరబిలిటీ వస్తుంది అని అడిగితే ఇప్పుడు వాళ్ళు మీరు ఒక పని చేయండి, ఆఫీస్ లో ఉన్న టైంలో బ్లాక్స్ చదవండి. బ్లాక్స్, ఓకే, మీకు బ్లాక్ సైట్ యాక్సెస్ వచ్చి ఉంటుంది కదా ఇక్కడ. ఓకే ఓకే మీరు ఫ్రీ టైంలో ఆఫీస్ టైంలో రన్నింగ్ నోట్స్, షార్ట్ నోట్స్ రెడీ చేసుకోవడం, ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వండి. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకోండి. అదే చేస్తున్నా నేను. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నేను ఆఫీస్ ల్యాప్టాప్ నుంచే అన్ని చూస్తున్నా. పొద్దున ఎట్లా చేస్తా అంటే రికార్డింగ్ తోటి నేను అట్లనే ప్యారలల్ గా పర్సనల్ ల్యాప్టాప్ లో ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే, అట్లనే చేస్తున్నా, డైలీ అట్లనే చేస్తున్నా సార్. నైట్ చూస్తున్నా, పొద్దున మళ్ళీ అది ఒకసారి ప్లే చేస్తా. నైట్ ఏమేమి చూసినా అన్నది మార్నింగ్ ప్రాక్టీస్ చేసి చూస్తున్నాను సార్. ఓకే, డౌట్ ఉంటే రెఫర్ చేస్తున్నా వీడియోని, అంతే కథం. ఆల్ రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు పర్టికులర్ లైన్ డిలీట్ చేయడానికి ఆ లైన్కి వెళ్ళి డీడీ కొట్టాలి. ఇప్పుడు టోటల్ ఆ ఫైల్లో ఉన్న లైన్స్ ని తీయాలంటే క్యాట్ డిప్లాయ్మెంట్ డాట్ యామల్, ఈ ఫైల్లో ఉన్న డేటా మొత్తం ఎగ్జాక్ట్లీ గ్రేటర్ దాన్ సింబల్ డిప్లాయ్మెంట్ డాట్ యామల్ మొత్తం క్యాట్ డిప్లాయ్మెంట్ డాట్ యామల్. ప్రీవియస్ క్లాస్ లో చెప్పి మీరు మర్చిపోయినట్టున్నారు నల్లిఫై చేయడం. ఓకే, కంప్లీట్ గా వెళ్ళిపోతుంది ఆల్ లైన్స్. ఓకే 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 మళ్ళీ ఆ ఫైల్ ఉంటుంది, ఫైల్ లోపల వెళ్ళి మీరు ఏమైనా కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఆ ఫైల్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ కొత్త డేటా చేయొచ్చు. అంతే అంతే. మీరు ఆర్ఎం అప్లై చేస్తే ఫైల్ డిలీట్ అయిపోద్ది. ఓకే ఓకే, అర్థమైంది సార్. అంతే అంతే, డన్. థ్యాంక్ యూ. ఆల్ రైట్. నేను అది ఆఫీస్ ఇష్యూ సాల్వ్ అయితే మీకు అప్డేట్ చేస్తాను సార్ వాట్సాప్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాయ్. ఎస్ శ్రీనివాస్. ఇప్పుడు ఏమన్నా యాక్సిడెంటల్ గా ఏమన్నా డిలీట్ చేసామనుకో, ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ, అది రీడేట్ చేయడానికి ఉంటుందా? చేయొచ్చు. ఇక్కడ మీ ఇన్స్టెన్స్కి సంబంధించి మనం ఈరోజే నేను ఒక బ్యాచ్లో ఈ అడిషనల్ వాల్యూమ్స్ గురించి చెప్పాను. ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్సెస్, ఇక్కడ హియర్ వీ హ్యావ్ వాల్యూమ్ ఫర్ దిస్ లైనెక్స్ టెస్ట్ మిషన్. ఓకే, హియర్ వీ హ్యావ్ వాల్యూమ్. లెట్ మీ క్లిక్ ఆన్ వాల్యూమ్స్. ఒక రూట్ వాల్యూమ్ ఉంటుంది. మనం ప్రజెంట్ ఏంటంటే అడిషనల్ వాల్యూమ్ తీసుకోలేదు కాబట్టి రూట్ వాల్యూమ్ ఉంటుంది.
దీనికి ఏదైనా స్నాప్ షాట్స్ కానీ బ్యాకప్స్ కానీ తీసుకుంటే ఇక్కడ నుంచి రిట్రీవ్ చేయాలి. ఓకే, లేదు మీరు ఆ ఫైల్స్ని మెయింటైన్ చేస్తున్నటువంటి డైరెక్టరీ లేదు ఎక్స్టర్నల్ వాల్యూమ్తో ఏదైనా అటాచ్ అయి ఉంటే ఆ వాల్యూమ్ బ్యాక్ స్నాప్ షాట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఆ స్నాప్ షాట్ నుంచి మనం తీయచ్చు. థ్యాంక్ యూ. గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ రైట్ గైస్, సమ్వన్ రైజ్డ్ హ్యాండ్. No, by mistake raised hand. Okay. Is it possible to convert to EMI option through credit? HDFC is not working. Yeah, you can ping me. Okay, I will share my admin details, or else I will help you how to convert to EMI through credit card. Payment related, you can ping me through WhatsApp. Okay, payment gani personal doubts, technical doubts వరకు ఇక్కడ ping చేయండి. Hope you understood. Thank you. Good night. We'll try to connect tomorrow, same time, same link, guys. Tomorrow will be the last session. From Monday onwards, who are already registered, they will get the new link. Thank you. Good night. Please try to register as soon as possible.